సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, కొన్ని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, అంటే ఇది పురోహితుల రూపంలో మంత్ర రూపంలో వినే పదాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనం మన జీవితం అంతా కూడా ఇలా ఉండాలి, నిత్యం మనం ఇలా ఉండాలి, ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి అని చెప్పి అర్థమవుతుంది. అలా ఒక ఎగ్జాంపుల్ కి తీసుకుంటే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ధర్మార్థ కామ మోక్షములు అనే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఆచరించాలో తెలియజేయండి. అంటే మనం చాలా చిన్న విషయం నుంచి తీసుకుంటే అమ్మా, సూక్ష్మమైన విషయం ఇది. మీరు అడిగిన ప్రశ్న ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, కలియుగంలో ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఒక పెద్ద ప్రవాహం ఇది. కామం, మద్యం, మాంసం, తర్వాత నృత్యం అని అంటే విలాసవంతమైనది ఏదైనా కావచ్చు, వ్యసనాలు అంటే వ్యసన పరులు. ఈ 3-4 విషయాలు మాట్లాడే ముందు ధర్మం వైపు వచ్చి మాట్లాడవచ్చు. పూర్వం నుంచి మొదలు పెడితేమ్మా ఋషి పరంపర అన్నది. ఋషి పరంపరలో 7 సప్త ఋషులు, వాళ్ళందరినీ పాలించిన మహర్షి వర్యులు. అంటే ముక్కంటికే తప్పలేదు కామానికి సంబంధించిన పరీక్ష. ఎలా అంటే మీరు అడిగిన దాంట్లో ధర్మం అనే విషయాన్ని చెప్పేసి ముందు మహాపురాణంలో అంటే శివపురాణంలో వివరించిన వివరణ ఏంటంటమ్మా, తండ్రి విశ్వాచారి బ్రహ్మచారి, ఆయన గారే ఒక సమయం వచ్చినప్పుడు పార్వతీమాతని పెళ్లి చేసుకున్నాడు అన్న తరుణం చూస్తాం. ఆ తరుణం తర్వాత అమ్మ గంగామాతని మళ్ళీ ఒక సందర్భం నెత్తిలో పెట్టుకున్నాడు చూస్తాం. ఆ సందర్భం తర్వాత అమ్మ మోహినిని ఆయన గారు కామంతో అయ్యప్ప స్వామి పుట్టుక కారణమయ్యాడని చూస్తాం. ఇలా 3 విషయాలు చూస్తాం. 3 విషయాల్లో మహాముక్కంటికే తప్పలేదు. అంటే మోక్ష మార్గం అనేది పక్కన పెట్టి చూస్తే దైవం నుంచి అంటే ధర్మం అనేది ఎలా ఉంటుందో చెప్తే అమ్మ, ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క వివరణ మాట్లాడితే మాంగళ్య బలం ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు అడిగిన ప్రశ్న వర్తిస్తుంది. మాంగళ్య బలం అని అంటే చూడండి, 7 అడుగులు నడిచినప్పుడు, అగ్ని సాక్షిగా నడిచినప్పుడు, మనం ఏదైతే మంగళసూత్రానికి సంబంధించిన విషయ వివరణలు పంచభూతాల సాక్షిగా కడతారో అమ్మ, అక్కడే మీరన్న ధర్మాన్న కామ మోక్షాలు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు శివుడికే అది తప్పలేదు కామం వల్ల ఇలా అన్నారు కదా, ఇప్పుడు అంటే అది ఒక పర్పస్ ప్రకారంగా అలా జరుగుతుందేమో. పర్పస్ ప్రకారంగా కాకుండా ఇంకా వివరణలోకి మేము వెళ్తాం. శివుడే విషయం ఎందుకు ఎత్తామనంటే, మహాముఖంటి ఒక నియమాల్లో ఉన్నాడు, నిబంధనలో ఉన్నాడు. అంటే తండ్రి ఒక రాక్షసుడి సంహారణ నిమిత్తం ఆ గర్వాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని అనగదొక్కడానికని పార్వతీమాతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పురాణాల్లో ఉన్నది. అంతే, అంటే ఒక ధర్మాన్ని చేయడానికి తండ్రి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయ వివరణలు. ఇప్పుడు మీరన్న విషయము మనకి ఏ విధముగా వర్తిస్తుంది. ఒకసారి శరీరం పుట్టక ముందుకమ్మ ఆత్మ పుడుతుంది. ఆత్మ వ్యవధి ఎంత లేదన్నా కూడా అమ్మ సుమారు 11 రోజుల నుంచి 11 నెలలు. ఆత్మబంధువు పరమాత్ముడు. అంటే ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయంటే అమ్మ పరమశివుడి యొక్క గర్భంలో ఉంటాయి ఇవన్నీ. తండ్రి ఇంతకుముందు కూడా నేను వివరించాను, కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు. ఆత్మబంధువు అని అంటారు. స్త్రీతత్వం పురుషతత్వం ఎలా వచ్చింది ఇక్కడ? ఆత్మబంధువే ఉన్నప్పుడు, లోకం మొత్తం ఆత్మలే ఉన్నప్పుడు, పరమశివుడు వాటిని పాలిస్తూ ఉన్నప్పుడు స్త్రీతత్వం రావడానికి పురుషతత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? ఒక పురుషుడు ఒక స్త్రీ అనే విషయం మానవ శరీరాలకు జరిగిన విషయం ఏంటంటమ్మా, ఆశ. అన్నీ మనిషి చూడండి, కామాన్ని తినలేడు, అనుభవించగలడు. భోజనాన్ని తినగలడు, అనుభవించలేడు. బాగా గమనించాల్సిన విషయం. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ధర్మం నుంచి కామం, కామం నుంచి మోక్షం అని అంటే, ఏ స్త్రీ ఏ పురుషుడు అయితే ధర్మం ద్వారా భార్య నా హక్కు నా స్థితిగతులను అని చెప్పేసి శారీరకమైన కలయికతో వెళ్తారో, అక్కడ వీళ్ళు ఇద్దరు ప్రేమని అంతిమ స్థితిలో చూడడం. అదే కదా మీరు అన్న మోక్షం అనేది. ఈ మోక్షం అనేది ఈరోజు అనుక్షణం ఉంది.
గమనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే కామంకి ఈ రోజుల్లో విలువ లేదు తల్లి. విలువ లేదు. మీరు చిన్న కుటుంబాల నుంచి తీస్తే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కోల్పోతున్న విషయం. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తాం. శివతత్వం మీరు అన్నట్టుగా ధర్మతత్వం విషయం మాట్లాడతామా, ఒకప్పుడు కామం నుంచి ఖచ్చితంగా స్త్రీకి మోక్షం దొరికేది. ఇది స్త్రీకి వర్తించిన మోక్ష మార్గం, ఇది పురుషుడికి సంబంధించిన మోక్ష మార్గం. ఇది కామానికి స్త్రీకి సంబంధం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ఈ మధ్య వయసులో ఆడపిల్లలు మెచ్యూరిటీ లెవెల్కి వస్తుంటే ఒకప్పుడు 16వ ఏటనే అయ్యేవాళ్ళు. మ్యాక్స్ టు మ్యాక్స్ 16 లేదా 17 ఇయర్స్లో అయ్యేవాళ్ళు. అయ్యేంత వరకు పురుషుడి మీద హావాలు భావాలు పోకపోయేటి, ఒక మనిషిలాగానే ఉండేది. ఎక్కడైతే మార్పులు శరీరంలో జరుగుతాయమ్మా, జరిగినప్పుడు ఒక దేవుడి యొక్క కథలు చెప్పడం, రాముడి గురించి శివుడి గురించి దేవాది దేవతల గొప్పతనాల గురించి చెప్పినప్పుడు వచ్చేవాడు దేవుడితో సమానం అనేటిదే ఆ స్త్రీ ఊహించుకోబడుతుంది. అయితే మీరు అడిగిన మోక్ష మార్గము ధర్మ మార్గంలో ధర్మాన్ని మొదట నేర్పిస్తారు. కుటుంబం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం, పిల్లలది చాలా పెద్ద విషయం. అసలు పిల్లల విషయం అనేది అప్పట్లో వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయేది. ఇప్పుడు తెలిసినా కూడా పిల్లలు పుట్టట్లేరు. ఎక్కడైతే అమ్మ ధర్మం ఎలా చెప్తారంటే, ఒక స్త్రీ మనస్సు మొత్తం ఒక పురుషుడిని కంప్లీట్గా ఆయన ధర్మంగా వచ్చే ఒక దేవుడు, ధర్మంగా వచ్చే ఒక మహనీయుడు, ధర్మంగా నిన్ను ఒక స్త్రీ ప్రపంచం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ప్రపంచం భర్త మాత్రమే. ఇది ధర్మశాసనాల్లో రాసింది కూడా. మళ్ళీ భర్తకి ప్రపంచం స్త్రీయే, ఇది కూడా రాస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఉన్నంత విచ్చలవిడితనంగా ఎక్కడా ఉండలేరు. చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ కొంచెం ఎలా అంటమ్మా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయిపోయినాయి. వాళ్ళని ఉంచుకున్నాము, వీళ్ళని ఉంచుకున్నామని, ఆమె నా ఎక్స్ అని, లేకపోతే ఆమె ఇదని, ఆయన నా ఎక్స్ అని ఇట్లా వచ్చారు కదా. ఇవన్నీ కొంచెం కల్చరలెస్ డిస్కషన్స్ కాబట్టి ఓన్లీ మన నైతిక విలువలు మాట్లాడదాం, సాంఘిక విలువలు. ఒక స్త్రీ ఎలా ఊహించుకుంటుందంటే అమ్మ, కష్టం, నష్టం, ఇష్టం, సుఖం, ఇవన్నీ స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలు. ఎందుకంటే స్నేహితురాలు మోసం చేస్తుంది, ఎప్పటికైనా సీక్రెట్ బయటికి వస్తుంది. కన్నతల్లి మోసం చేస్తుంది, ఎప్పటికన్నా బిడ్డ బలహీనతలు ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్గా అనేయగలదు. కానీ శరీర సుఖభోగాలని, మానసిక ఆలోచనలని ఎవరికైతే చెప్పగలుగుతుందో, ఎవరైతే దాన్ని స్వీకరించి ఈవిడని ఆ స్థాయిలో పెట్టగలుగుతారో ఆ ఒకే ఒక్క వ్యక్తి పురుషుడే. స్త్రీకే ఎందుకు ప్రయారిటీ గురువు గారు అన్న ప్రశ్న మీకు రాకుండా ప్రేక్షకులకు వస్తుంది. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన అబ్రబ్రహ్మ లోకానికి పీఠమమ్మ. స్త్రీ మోసేది అంటే బరువు అని కాదు, బిడ్డని, కుటుంబాన్ని, వంశోద్ధారకులని, వంశాన్ని నాశనం చేసేవాళ్ళని, రాక్షసులను కూడా తల్లే కన్నది. వాస్తవం కదా. ఘటోత్కచుడు యొక్క తల్లి ఎవరు? సమాజంగా మాట్లాడితే హిడింబి. ఈ హిడింబి ఎవరు? భీమసేనుల భార్య. భీమసేనులు ఎవరు? ఆయన గారు వచ్చేసి పాండవులలో ఒకరోజు ఒక సమయాన ఆవిడ అందాన్ని చూసి, ఈయన గారి కండలు చూసి ఆవిడ మోహించజేయబడింది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈవిడ మోహము పవిత్రం అవ్వడం చేత, ఈయన ఆవిడని పవిత్రంగా మోహించడం చేత పవిత్రమైన ఘటోత్కచుడు పుట్టాడు. ఘటోత్కచుడు చావకపోతే మహాభారతం వేరే విధంగా ఉండేదనేది కూడా కొన్ని చరిత్ర శాసనాల్లో ఉన్నది. అంటే ఒక కారణ జన్ముడిని పుట్టించుకోగలిగారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ విధముగా ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుందో పురుషులకి మరియు ఈ స్త్రీలకి, భార్యాభర్తల మధ్య అలాంటి కలయిక పుట్టుతుంది. ఇది నిజమే కదా. ఇంకో విషయం చాలా కొంచెం డీప్గా వెళ్దాం. మీరు అన్నారు ధర్మ మార్గం విషయం కాబట్టి, ఏ స్త్రీ ఏ పురుషుడైతే శారీరకమైన విషయంలో రతి సమయానికి సంబంధించినలో భావప్రాప్తిని చాలా వివరంగా చూస్తారో వారి కుటుంబంలో ఎప్పటికీ గొడవలు రావు. ఇదైతే రుజువు చేయబడ్డదే కదా. ఈరోజు నేను వచ్చి కూర్చొని చెప్పడం అని కాదు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ యూనివర్సిటీస్ అమ్మ, సైకియాట్రిస్ట్ నుంచి హిప్నటిస్ట్ వరకు, యూత్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కాకుండా నా దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏమున్నది అనేది ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరన్న విషయం ధర్మం వైపు అనేది ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ఊహించబడ్డ మొట్టమొదటి పురుషుడు భర్త, అదే ధర్మం కదా. ఇక్కడ ఏమి ఊహిస్తున్నారు ఇప్పుడు? ఫ్లెక్సిబిలిటీస్,
6 అడుగులని 7 అడుగులని అందంగా ఉందా అని జుట్టు బారెడు ఉందా అని ఈ చీర కట్టు ఉందా అని ఎర్రగా ఉందా అని బుర్రంగా ఇన్ని ఆలోచనలు వచ్చిన ఇన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు సుఖపడరు. ఒకప్పుడు ఏం సుఖపడేవాళ్ళు అంటే అమ్మ మనసు సుఖపడేది మొదట. వచ్చేవాడు శ్రీరాముడు, వచ్చే స్త్రీ నా ఇంటి మహాలక్ష్మి అన్న ఈ ఊహలో అదేందో అప్పుడు మరి అందరూ అందంగానే ఉండేటోళ్ళు. అంటే అప్పటి కుటుంబాలు అలా ఉండేటి, జుట్లు బారేడు ఉండి కాళ్ళకి పసుపు పెట్టుకొని ఆ చీర అవి వేసుకునే లంగా జాకెట్టే కానీ ఆ చూసే ఆ నయనాలకి పెట్టే కాటుకలే కానీ మాట్లాడే ఆ పద్ధతులు సిగ్గుతో కొంచెం ఆలోచనతో కొంచెం బిడియంతో భయంతో అదొక రెస్పెక్టబుల్ గా ఉండేది కదా. ఇప్పుడుందా నా తల్లి? లేదు. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా విషయం చెప్తున్నాము, ఫోటోలో చూసి అబ్బాయి ఓకే అని వేశాడు, స్వీట్ డబ్బా పట్టుకొని పోయారు. ఇక మనోళ్ళు చూడగానే ఒకటేసారి వామ్మో నాకు వద్దు అని వెనక్కి జరిగిందట. ఇది లైవ్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో స్వామి ఆడ చెప్పేసిండని ఫేస్ చూసేసి వద్దనేసుకున్నారు వాళ్ళు అంతే. ఇక ఫోటోలో ఏమో డిజిటల్ గా కదా, యానిమేషన్ మానిటరింగ్ సాఫ్ట్నెస్ అది ఇది, ఇంకా పెదాలని కూడా ఇట్లున్నాయి దాన్ని ఇట్లా పెడతారు ఇన్ని అక్కడ పోయినాక భయపడిపోయి పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. 24 లక్షలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళు పెద్ద డిసైడ్ అయిపోయారు. ఇక తర్వాత పోయి చూసినాక క్యాన్సిల్ అయింది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ కాకపోయేటి ఎందుకు తెలుసా తల్లి? వంశంలోనే పిల్లని చూసేవాళ్ళు, వంశంలోనే పిల్లగాడు అయిన వాళ్ళని 7 తరాలలోపే చూసేవాళ్ళు. 7 తరాలు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి. 7 తరాలు ఎవరు మళ్ళీ? అది కూడా పెద్ద సమస్య. ఇక్కడ చాలా మంది 7 తరాలంటే 7 జన్మలు ఎత్తిన తరాలు అనుకోవడం పొరపాటు. 7 తరాలంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయి, తాత, తర్వాత అమ్మమ్మ వరుసల నుంచి ఇట్లా పైకి చూసేది ఒక వరుస. ఇటువైపు నుంచి కూడా అదే వరుసలు. లాస్ట్ మీ నాన్న వరుసనే 6వ తరం వరుస, 7వ తరంలో నువ్వు ఉంటావు. ఇది 7 తరాల వరుస. ఇప్పుడు 7 తరాలు అనేసరికి మన వాళ్ళు పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తున్నారు కదా, నాన్నకు నాన్న నుంచి నాన్న అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు, మేనత్తలు కూడా నీ తరం, మేనమామలు నీ తరం, అమ్మమ్మలు కూడా నీ తరం. ఎందుకంటే మన వరుసలోనే వచ్చేవాళ్ళు. మేనబావలను చేసుకునే కార్యక్రమం ఆంధ్రాలో ఎక్కువ శాతంగా చూస్తాం. మేనమామలు, మేన భావలను చేసుకునేదేమో తెలంగాణలో చూస్తాం. మామలను అక్కడ చేసుకుంటారు, ఇక్కడ ఇది చేసుకుంటారు. అంటే దాని అంతరార్థం నేను మరోసారి చెప్తాను. మీరు అన్నట్టుగా అమ్మ, ఎవరినైతే ఈ తల్లిదండ్రులు చెప్పుతారో చెప్పిన వ్యక్తిని స్త్రీ ఊహించగలదు. అదేవిధంగా 5గురు మహాపతివతల గురించి చెప్పి గొప్ప గొప్ప గుణగణాల గురించి చెప్పినప్పుడు స్త్రీతత్వం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు 18వ ఏట పురుషుడు ఊహించుకున్న స్త్రీయే ఆ పెళ్ళి అయ్యే రోజు ముందు ఇద్దరి మధ్యలో నుంచి తీసే ఆ పరద. అక్కడ ఇద్దరికి తెలిసిపోతుంది రాముడు సీత అన్న ఆ ఊహ వచ్చేస్తున్నప్పుడు. చీకటి చాలా ప్రమాదకరమైనది ఈ రోజుల్లో. ఒకప్పుడు చీకటి సుఖవంతమైనది. కొంచెం వైల్డ్గా చెప్తాం మేము, ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి. ఒక స్త్రీని ఒక పురుషుడు, ఒక పురుషుడిని ఒక స్త్రీ కామంతోని కాకుండా మనస్సుతోని మీరు అన్నట్టుగానే ధర్మంగా నా హక్కు, నా భార్య, నా ఇల్లు, నా సంసారం అని 25-30 మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళందరికీ అమ్మ ఒక రూమ్ ఉండేది, అందులోనే శారీరక కలయిక అందరూ. ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అలాగా. శారీరకంగా ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ తరుణం ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేది. అంటే ఏకాంత సమయం అనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అనో భార్యాభర్తలు అన్న విషయం ఉండేది. ఇక్కడ చీకట్లో కేవలం ఒక దీపం మాత్రమే ఉండేదమ్మా. అప్పుడు ఏం జరిగేది తెలుసమ్మా? ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న మీరు అడిగింది. ఒక స్త్రీని నిజముగా, ఒక పురుషుడిని నిజముగా అంతరాత్మతో చూసుకునే సమయం. ఇంత వెలుగులో కూడా అసలైన అందమని, అసలైన మనస్సు అని చూడలేకపోతున్నారుగా. చీకట్లో చూసే ఆ మనసు ఎన్ని కుటుంబాలను నిలబెట్టేసింది ఈరోజు చూసారా? తరాలు నిలబడిపోయినాయి. ఇప్పుడు ఇంత వెలుగులో కూర్చొని అంతటి మెత్తటి పరుపులో ఉండి కూడా జీవితాన్ని ఎందుకు గెలుస్తలేరు అని అంటే ఈయన గారు శారీరక వ్యామోహానికి మాత్రమే, అదేదో ఎంటర్టైన్మెంట్ లాగానో అదేదో రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళడము. ఇందులో ఇంకో సెన్సిటివ్ డిస్కషన్ కూడా చాలా అవసరం ఏముందంటమ్మా, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ధర్మం అనే విషయం కాబట్టి ధర్మంలో ఉన్న చిన్న చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ఏంటంటమ్మా, ఒక స్త్రీ విషయము చాలా మట్టుకు ఊహించి ఆ ఆలాపనాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అంటే భర్త పువ్వులు తెస్తాడని, బట్టలు తెస్తాడని, ఇంకా లేకపోతే ఇంకేదో కొనుక్కొస్తాడని ఆలోచిస్తారు. కోరికలతో ఆలోచించి ఏం చేస్తారు? భర్త రాగానే ఏం తెచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు. అది వేరు విషయం కదా. ఇక్కడ పురుషుడి విషయం చెప్తున్నాం. సరికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అమ్మ, పురుషుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే పురుషులు మనల్ని, అంటే ముఖ్యంగా నన్ను శివరుద్ర సాధువుని
కొన్ని ప్రశ్నలు కామెంట్లో చెప్పినా నేను సిద్ధమే వాళ్ళకి. పురుషుడి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి ఇప్పుడు. ఇక్కడ చూడలేనిది ఇంకొకటి ఎలా చూడవచ్చును అన్న ఆలోచన వచ్చేసి, ఒకప్పుడు ఇద్దరు చీకట్లో ఉండేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి ప్రపంచాలు అంతరాత్మ. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, ఇప్పటికీ కూడా ఈ రతి అని కాకుండా స్త్రీ ఎప్పుడైనా కూడా సెన్సిటివ్నెస్ ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు. అలాగా కామంలో కూడా మీరు గమనించండి, ఈ రోజుల్లో రేప్ కేసులే కానీ, ఇంకా అత్యాచారాలు కానీ, బలాన్మరణలు జరుగుతున్నాయి కదా స్త్రీలపైన. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీతోని పురుషుడు ఈ వెలుగులో ఈ శారీరకమైన కార్యక్రమాలు కానిచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూర్తిగా చూసేస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, అదే విధంగా స్త్రీ పురుషుడిని చూడదు మొత్తం. ఇదైతే వివరణ. నాకు తెలిసి ఏంటంటమ్మా, దీనికి డాక్యుమెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ మధ్య పెద్ద డాక్యుమెంట్ ఒకటి కూడా ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ రిలీజ్ చేశారు. 83 పేజీలో 84 పేజీలు అది. ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే కళ్ళు మూసుకోవడం జరుగుతుందో ఈ శారీరకంలో, వాళ్ళ యొక్క అంతరాత్మని మనస్సుని ఏకం చేశారు అని అర్థం. ఎక్కడైతే కళ్ళు తెరిచారో అమ్మ, అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరి మధ్యలో తేడాలు వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రమాదం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమ్మ, ఈవిడే ఇలాగ ఉంటే మరి ఆవిడ ఎలాగ ఉంటుందన్న ఊహ ఈ కళ్ళ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో లెవెల్ సైకియాట్రిక్గా ప్రూవ్ అయిన డాక్యుమెంట్ అది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరకు వస్తాం. ఆయన గారు ఏం చేస్తారంటే, అక్కడెక్కడో ఫ్యాషన్ షోలో ఎవరినో చూస్తారు నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చే వాళ్ళని. ఆ మైండ్ సెట్తోని ఎక్కడ ఉన్న అభం శుభం తెలియని ఒక శరీరాన్ని ఊహిస్తారు వాళ్ళు. ఆ విధంగానే జరుగుతుంది. రేప్ అనేది కూడా ప్రూఫ్ అయినది. ఇక్కడ మనం ఏది అబ్నార్మల్గా మాట్లాడలేదు. శరీరం ఇంత ప్రమాదమైనదని ఆ రోజు దానికి దైవాధీనమైన ధర్మాన్ని అప్పచెప్పారు మన పెద్దలు. నేను అడిగిన ప్రశ్నకి కేవలం నేను ధర్మమే మాట్లాడినా, ఇంకా కామం లోపలికి రాలే. ఇంత ధర్మం ఉన్న వాళ్ళు కామం అనేది వాళ్ళ జీవితంలో చాలా చిన్నగా అవుతుంది. ఇక్కడ చూసారా, కామం గురించి జీవితాలు నాశనం అవుతున్నాయి. లక్షలు, కోట్లు, మెట్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడికి పోతున్నారో అంటే వెరీ 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 ఫన్నీయెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అంటే, నన్ను సుఖపెడతలేడు, నేను సుఖపెడతలేనంట, నాకంటే మంచిది అందగతుందంట, లేకపోతే నాకంటే వాళ్ళు ఉన్నారంట అన్న వర్డ్స్ ఎంత దిగజారే విధంగా కొడుతున్నాయి దెబ్బలు తెలుసా అమ్మ. మరి మనస్సు చాలా వివరంగా, ఒక ఆవిడ ఏమనేస్తుంది డైరెక్ట్గానే, ఆయన మొగోడు కాదు స్వామి అని చెవులో చెప్తుంది. మొగోడు కాదు అని అన్నప్పుడు ఎలా ప్రేమించారు? 1 సంవత్సరం ప్రేమించుకున్నారంట. అంటే ఇప్పుడు ఎందుకు అది చేస్తలేరంటే, అంటే పిల్లలు కాలేరు అని అన్నది. ఓకే, పిల్లలు కాలేరు అంటే ఫెర్టిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీస్ ఉన్నాయి, లాట్ మెనీ సోర్సెస్ ఉన్నాయి కదా అని అడిగితే ఏమంటారంటే, అలా అవసరం లేదు స్వామి, ఇప్పుడు ఒప్పుకోవట్లేరు అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఒకసారి కామం దాచుకొని చేసుకుంటారుగా ప్రేమించుకున్నప్పుడు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పెళ్ళి అయిన తంతు పడగానే ఇద్దరు ఓపెన్ అయిపోతారు కదా, ఇది ఇంతైనా అన్న కాడికి వచ్చింది. అక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది. మీరన్న విషయంలోనే ఇప్పుడు కామం అనే దానికి వస్తే, ఒకప్పుడు కామం జరిగేది కేవలం చీకటి సమయంలోనే. ఉదయం లేచి స్నానాలు, మంగళ స్నానాలు ఆచరించి పొలాలకు వెళ్ళిపోతే, ఆ భార్య సద్దన్నం కట్టుకొని వస్తే ఆ అన్నం తినేటప్పుడు కూడా వీళ్ళు ప్రేమతోనే తినే ఆ ఆప్యాయతలు వేరే దగ్గర. మరి కామం అనేది తక్కువ శాతంగా మాట, ఆప్యాయత అనేది ఎక్కువ శాతం అయ్యేది. కామం అనేది ఎండ్ స్టేజ్ తల్లి. మీరు అన్నది లవ్కైనా సరే, ఎఫెక్షన్కైనా ఎండ్ స్టేజ్. ఈ ఎండ్ స్టేజ్ కోసం ఎంతమంది ఎండ్ అవుతున్నారు చూసారా? ఇప్పుడు మీరు అన్న మోక్షం, మీరు అన్న ధర్మం, తర్వాత కామైన మోక్షం ఏం తెలుసా అమ్మ? ధర్మంగా ఎవరైతే నియమాలని, నీతి నిజాయితీని, నా ఇల్లు నా సంసారం అని పాటించి, దేవుడున్నాడు, పెద్దలున్నారు అండగా అని చెప్పేసి వాళ్ళ నైతిక విలువలని కాపాడుకుంటూ వస్తారు, ఆ స్త్రీ నా కుటుంబాన్ని, నా ఇల్లు నా సంసారాన్ని అని చెప్పేసి పచ్చడి మెతుకులను కూడా కమ్మగా స్వీకరిస్తుందో, ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే ఆ సంభాషణ మీరన్నట్టుగానే మోక్ష మార్గానికి దారి. అసలు మోక్షం కామంతో సంబంధం ఎలా ఉంది గురువుగారు? మోక్షం అనేది పుణ్యం. మోక్షం అనేది ఏదైనా దాన ధర్మాలు, లేకపోతే మోక్షం అనేది ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు అంటే అమ్మ, శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ఏమలా చెప్పొచ్చు అంటే అమ్మ, ఒక మనిషి యొక్క ఎండ్ స్టేజ్ని మళ్ళీ బ్రతుకున్నది అని రుజువు చేయడానికి ఉన్న ఒకే ఒక దేహం ఈ పురుషుడి దేహం భర్త రూపంలో, ఇంకొక దేహం భార్య రూపంలో. నువ్వు వేరే ఎవరి దగ్గర ఉండలేవు అంత హక్కుతో. వేరే వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సిన, చాలా మంది తెలియాల్సిన విషయం, వీ డూ సెక్స్ విత్ అదర్స్ బట్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, చాలామంది అంటారు మేము యూరోప్ పోయాము, లండన్ పోయాము, గోవా పోయాము అని అంటున్నారు. ఫిజికల్ అటాచ్మెంట్కి పోతారు కానీ మానసికంగా అటాచ్మెంట్కి పోగలరా? పోలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే, ఎవరైతే ఊహతోని కానీ ఆలోచనతోని కామాన్ని గెలుస్తారో ఖచ్చితంగా 7 జన్మల బంధం అది. ఇది 7 జన్మల బంధానికి ఎందుకు వచ్చిందంటే, ఒక భార్య ఒక భర్త మాత్రమే 7 జన్మలు ఉండగలడు.
వాళ్ళిద్దరికీ ఉన్నది. ఒక మానవ శరీరం 84 సార్లు పుడుతుందమ్మా. చాలాసార్లు చెప్పాము కూడా, మనిషి శరీరం 84 సార్లు పుడుతుంది, 7 సార్లు కాదు. 7 సార్లు భార్యాభర్తలు మాత్రం పుడతారు. 7 జన్మల బంధం అని చెప్పేసి మనం మాంగళ్య బలంలో వింటాం ఆ మాట. పురోహితులు తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు 7 సార్లు మీ హస్బెండ్ని మీరు కోరుకోవచ్చును, తండ్రి తదాస్తు అనవచ్చును. 7 సార్లు అయితే ముమ్మాటికి తప్పదు ఖచ్చితంగా. 7 తరాలు అనేది అదే. అక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏముందంటే 7 తరాలు అనేది అదే. మరి నీ వాళ్ళే వీళ్ళు, ఈ 7 తరాల్లో మీ వాళ్ళే, ఆ మేనత్తలు వీళ్ళంతా నీ అణువులే, వాళ్ళ అణువులోనే నువ్వు పుట్టావు కాబట్టి 7 తరాల్లో నీ పోలిక ఉంటుంది. చూడండి ఒక దగ్గర ఖచ్చితంగా మేనత్త పోలిక అని అంటారు, చిన్నమ్మ పోలిక అంటారు, కనీసం ఎక్కడో ఐబ్రోలానన్న పోలిక, ఏదో మాటల్లో కానీ చెవ్వో లేకపోతే ఇంకేదో పోలిక అంటారుగా. ఇలాంటి పోలికలు అనేది 7 తరాలు చూడడానికి ముఖ్యమైన కారణం. ఓపెన్గా చెప్పాలంటమ్మా, ఇప్పుడు 7 తరాలు చూసే పంతులు లేరు. ఉన్నారా? చూస్తున్నారా? ఇప్పుడు పంతులు కానీ పురోహితులు పెళ్లి చేసే వాళ్ళందరూ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నంత బలంగా వాళ్ళ యొక్క నక్షత్రాల బలాన్ని పెడతలేరు. శ్రీకాల సర్పదోషాన్ని తీసేసిన పురోహితులు, శ్రీకాల సర్పం అంటే రాహు, కుజువు, సర్పదోషాలకు సంబంధించిన ఈ దోషాలు పోయిన తర్వాత అదే పరిస్థితుల్లో పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చాలా మంది ఎందుకున్నారంటే అమ్మ, తీసేవాడు కారణ జన్ముడైతేనే ఆ పాపం పోతుంది. అంత సులభంగా పోతుందా? ఇప్పుడు పరమాత్ముడు పెట్టిన ఒక శాపమే కానీ ఒక పాపమే నువ్వు చేసుకున్న గత జన్మల పుణ్యాలే కానీ, వచ్చేవాడు కారణ జన్ముడైతేనే, తీసేవాడు కారణ జన్ముడైతేనే అయిపోతాయి. ఇది రుజువు చేయబడ్డది. 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులు ఈ మధ్య కరువు అయ్యారు. వెరీ యంగ్ వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం నీట్గా డ్రెస్సింగ్, తర్వాత పూజా గది నుంచి బయట, మనం గుడి నుంచి బయటికి రాగానే దే వియర్ శాండిల్స్ ఆర్ షూస్, జీన్స్, టీషర్ట్ వేసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఆ స్టైల్ వేరే అయిపోతుంది కదా. అలాంటి తత్వం ఈ రోజులు ఏర్పడినప్పుడమ్మా నిజమైన తత్వం లేదు. మోక్ష మార్గం అనేది ఏంటంటే అమ్మా, పుణ్యం కొద్దీ నీ పిల్లలని 11-12 మందిని ఒకప్పుడు కనేవాళ్ళు కదా. కనేవాళ్ళు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. సాఫ్ట్వేర్స్ లేరుగా అప్పట్లో, లక్షల జీతం లేదుగా. అదే గొడ్డు కారం తిన్న తర్వాత ఎక్కడ తింటే మోక్షం వస్తుంది చాలామందికి తెలియాలమ్మా. నీ ఇంట్లో నీవు కష్టపడి తిన్న తిండితోనే మోక్షం దొరుకుతుంది. ధర్మంగా సంపాదించిన, ధర్మంగా నీ ఇంట్లోనే ఎందుకు తినాలంటున్న వర్డ్ ఏంటంటే, ఈ రోజుల్లో ఇంట్లో తింటలేరమ్మా పిల్లలు, అసలు తింటలేరు. మీరు గమనించాల్సింది, నేను బయట ఫుడ్ అయిపోయి నేను తినేసి వచ్చాను అనేస్తున్నారు కదా. మీరు ఎక్కువ శాతం గమనించండి. నాకు తెలుసమ్మా, ఒంటరిగా స్త్రీలు తింటున్నారు భోజనం ఈ రోజుల్లో. పురుషుడు 90% తాగి రావడము లేకపోతే ఇంకేదో చేసే వస్తున్నాడు. 10% వంచోళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా తినేసేస్తున్నారు కదా. అమ్మ మాత్రం ఒకతే తింటుందమ్మా ఇంట్లో అన్నం. అది కూడా అమ్మ కూడా ఎవరితో తింటుంది తెలుసా? తోడు సీరియల్తో కూర్చొని తింటుంది. ఆయనతో మాట్లాడుకోవడానికి ఉన్నదే వాళ్ళు. అదే నాన్న వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని తింటే కొట్లాడుకుంటాం మనం, బాధలు తెలుస్తాయి. అందరం పంచుకుంటే ఆ వండిన కుండలో ఏముంటుందో పిల్లలకు తెలియదమ్మా. అందులో అమ్మ కష్టం ఉన్నదా నాన్న కష్టం ఉన్నదా తెలియకుండా నువ్వు ఇచ్చే 200-300 అందరు గెట్ టుగెదర్గా వేసేసుకొని తినేసి వస్తే కడుపు నిండుతుంది. అసలైన కడుపు మాడుతుంది ఎవరో తెలుసా అమ్మ? ఇంట్లో స్త్రీలకే మాడుతుంది. ఇది ముమ్మాటికి ఒప్పుకోవాల్సిందే. ఫ్రిడ్జ్ తీయండి ఒకసారి, వారం రోజుల మెనూ ఉంటుంది అందులో, అన్నీ అదే స్టోర్ అయి ఉంటాయి కదా. మరి పిల్లలు తినాలనే వండితే మరి పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటే మరి ఆ తల్లికి బాధ. వృధా చేయలేము, పాడు చేయలేము, డబ్బులతో తెచ్చుకున్నాయి. పెద్ద మనుషులు ఉంటే ఓకే తినేస్తారేమో, కానీ ఈ రోజుల్లో ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి అమ్మా. కాబట్టి చూసారా, అక్కడ లేని సుఖము పరమాత్ముడు ప్రత్యేకంగా పెట్టిండంటే నమ్ముతామా అమ్మ? పెట్టిండొచ్చా? పెట్టలేడు. చితి మీద ఎందుకు కాల్చాలంటారు తెలుసా మనిషిని? కాలేటప్పుడన్నా కనీసం అరుస్తావు నువ్వు అని. ఆ కాల్చేటప్పుడు నీ శరీరం ఎంత తీయగా ఎంత ముద్దుగా ఇట్లా చిన్నగా పౌండ్స్ పౌడర్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి నీట్గా సాఫ్ట్గా పెంచుకున్నావు కదా. ఆ శరీరాన్ని అక్కడ తెల్ల బట్ట మీద ఎందుకు పెడతారంటే, ఒక మచ్చ చూపెట్టు, ఒక జోబు చూపెట్టు, నువ్వు ఏదైనా తీసుకొచ్చేది ఉందా అని చూపిస్తే అందులో మచ్చ ఉండదు, జోబు ఉండదు తేయడానికి. ఆ తెల్ల బట్టలో ఎందుకు చూస్తారంటే అమ్మ, నీ వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చావు, పోయేటప్పుడు పవిత్రంగానే పోతున్నావు, కానీ పుణ్యం లేకుండా పోవడం చేత నిన్ను కాల్చడం జరుగుతుంది. బాగా గమనించండి. కొంతమందిని కాల్చనియరు మన వాళ్ళు బాధపడి, ఎందుకంటే మా జ్ఞాపకం కావాలి, మేము సమాధి పెద్ద కట్టుకుంటాము, పాలరాతితో కట్టుకుంటాము అంటారు కదా. ఒక చితి కాలకపోతే మరో జన్మ కష్టంగా రాదు. కొంతమందిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో, ఎంత నిమ్మలంగా ఉన్నాడు మనిషి, ఆస్తులన్నీ కూడా పెట్టేసేసి అలా బాల్కన్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది కదా. ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పరమాత్ముడు పుట్టిస్తాడు. మోక్షం అంటే ఏం తెలుసా అమ్మ? మనిషి దగ్గరికి అన్ని రావడం కాదు, మనిషి అన్ని తెచ్చుకొని
సుఖం అనుభవించడం. అనుభవించటం. ఇదే కదా మీరు అన్న ధర్మము, కామము, మోక్షం. ఈ 3 కేవలం ఒక ఆడ ఒక మగ అందులో భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా చాలామంది చెప్తున్నాం మోక్షం అనేది యువకులకి వర్తించదు, కామము వర్తించదు. మీరన్న ధర్మాంధ కామములు అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞతోని మాత్రమే నీ యొక్క శరీరాలకి పుట్టక ముందుకి అక్కడ ఆకాశ మార్గంలో ఆయన గారు చేసే స్వర్గపు పెళ్ళిళ్ళల్లో ఆత్మలకు జరుగుతాయి. మీ ఇద్దరు కలవాలి అని అప్పుడు మాత్రమే ఆత్మలకి అంటే నీ యొక్క సోల్స్ తోని ఫస్ట్ డిసైడ్ అవుతుంది ఈ ఆత్మ ఈవిడకి, ఈ ఆత్మ ఈయనకి అని. ఆ డిసైడ్ అయిన శరీరాలే ఇప్పుడు భూమండలంలో కలుస్తాయి. కాబట్టి ఏంటంటమ్మా పెళ్ళిళ్ళు నిర్ణయించబడేటి స్వర్గంలో అని చెప్పి రాసింది కదా స్లోగన్, ఊరికే లేదు కదా. ఎక్కడ మీరు బాగా గమనించాలి, భాగమతి అంటే మీకు తెలుసా, పేరున్నా ఉండవచ్చు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం. 3.5 కిలోమీటర్లు ఆ కులీ కుతుబ్ షా వంశస్థులు ఆయన గారు దాని మీద వెళ్తూ 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 గుర్రం అక్కడ పెట్టి ఆ బుడదలో ఈత కొట్టుకుంటూ అటు పోయేవాడంట. ఆవిడనేమో చిన్న ఈ బజార్ లాంటి దాంట్లో ఒక వ్యాపారం ఏదో చిన్నది ఏదో చేసుకునేదంట. ఆవిడ అందాన్ని చూడడానికి పోయేవాడంట. మరి ప్రేమ అంత గొప్పది కాకపోతే ఆ మూసీ నదులు ఎందుకు పెడతాడు తండ్రి దారి? వాస్తవంగా ఆయన రాజు కాబట్టి ఆ రాణిని ఎత్తుకరామని చెప్పొచ్చుగా, ఎందుకు ఎత్తుకరాలేడు తల్లి? వివరంగా ఆలోచించండి. ప్రేమ ఎత్తుకొస్తే రాదు, ఎత్తుక్కుంటూ 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 పోతే ఒక్కసారి చూసే ఆ చూపు మళ్ళీ ఆ బురదలోకి లైఫ్ టైం వెళ్ళిపోమని వెళ్ళిపోతాం. ఆ చూపు కోసం వెళ్తారమ్మా. ప్రేమ అలా పుడుతుంది, నాకు తెలిసి అలానే పుడుతుంది. నాకు తెలిసి ఇంత జనరేషన్లో, ఇంత స్పీడ్ జనరేషన్లో కూడా అలానే పుడుతుంది ప్రేమ, అంతే కదా. సడన్ గా పుడుతుంది, భయంకరంగా పుడుతుంది. ఎట్లా అంటే ఇక ఏడబడతాడ పుట్టేస్తుంది, అదొచ్చిన సమస్య. వాళ్ళు ఏమనుకుంటారు కానీ అలా అనకూడదు. నిజమైన వాళ్ళు, నిజమైన ప్రేమికులు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన మా మీద పడ్డాడని. ధర్మాంధం మోక్షం అనేదమ్మా ముఖ్యమైనది. ఇలాంటివి చెప్పట్లేరు. నేనేమంటా అంటే పురోహితులు చెప్పాలి తల్లి, మోక్షము ధర్మము చెప్పవలేను. పెద్ద మనుషులు అయిన తర్వాత ఆడపిల్లలకి రీతి నేర్పించడం ముఖ్యమైనది, పురుషుడికి రీతి నేర్పించడం ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో మెచ్యూరిటీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మ 16th 17th ఇయర్ వచ్చేసరికి వాళ్ళ శరీరాలు ఒకసారిగా చూస్తే 25-30 సంవత్సరాలలాగా అయిపోతున్నారు. వయసు ఎక్కువ. ఎందుకంటే అమ్మ హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ వాతావరణము, వీటన్నిటికి మించి హైబ్రిడ్ ఐస్. నువ్వు చూసే ఈ యూట్యూబ్ కానీ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే బాడీలో మొబిలైజేషన్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ హార్మోన్స్ హెవీ ఫిల్టరైజేషన్, ఈ హెవీ ఫిల్టరైజేషన్ అయిపోయేసరికి 40 సంవత్సరాలలో చూడాల్సిన బ్లడ్ షుగర్లు ఇవన్నీ 22-30లకు వస్తున్నాయి. అంటే దాని కారణం మన చేతిలో ఉన్నది. దాన్ని ఎలా తీసుకోవచ్చు వెనక్కి అనే విషయం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు అడిగిన ధర్మ కామ మోక్షాలు అనేటివి చూడండి అమ్మా, చాలా చిన్న విషయాలు కావు ఇవి, ఇంకా డీప్గా పోవచ్చు. చాలా డీప్ విషయాలు. తల్లిదండ్రుల ముఖ్య పాత్ర ఇక్కడ చాలా అవసరం అమ్మా. సో బిహేవియర్ ఆఫ్ పేరెంట్స్, ఇఫ్ చిల్డ్రన్స్ దే క్రాస్ 14-15 years అమ్మా, పేరెంట్స్ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్స్, దే హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ కొలీగ్స్ అండ్ దే హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్ డిస్కషన్స్. వాట్ అబౌట్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ ద సినారియో ఇన్ ద సొసైటీ. అది మిస్ అయిపోయేసరికి బిడ్డకి బాధ అయిపోతుంది. మాట్లాడతాను లేడు, కొట్లాడుతున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు ఇది వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్లలో మాట్లాడిన కుటుంబాల్లో ఏమైపోతున్నాయంటే బిడ్డ కూడా ఫ్రస్ట్రేషన్. కొడుతుంటే నిలబడిపోతున్నారు. మీరు గమనించండి పిల్లల్ని, కొడుతుంటే ఇంకొకటి కొడతాడేమో మహా అంటే అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే మనసుకు కొట్టాలి దెబ్బలు. ఒకప్పుడు ఎంత తిట్టేవాళ్ళు తెలుసా అమ్మ, అంటే నిలబడి తిట్టేవాళ్ళు తల్లి. ఎన్ని తిట్టేటోళ్ళు తెలుసా, నువ్వు సుంటవని, నువ్వు అదని ఇదని, తిట్టుకే సిగ్గుపడిపోయేటాడు. ఇప్పుడు తిట్టులకు ఇట్టలేరు, దాటిపోయింది. ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితి. ఇందాక విన్నాంగా ఒక అతను వచ్చాడు గట్కేశ్వరం నుంచి, పెళ్ళయిందంట, అదైందంట, నాన్నని కొట్టిండంట అబ్బాయి. ఆ నాన్న కొట్టిండనే ఆ మాట చెప్పడానికి 15 నిమిషాలు తీసుకుంటా. ఆయన ఏడుపు, ఎంత ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ కొట్టిండంటే ఆయన ఆ రోజే చచ్చిపోయినట్టు. నాన్న ఏదైనా మార్గం ఎత్తకండి స్వామి, కొడుకు మంచిగా అయిపోవాలి అని వచ్చిండు ఆఖరికి మళ్ళీ. కానీ నా కొడుకుని ఇట్లా చేయాలి అట్లా చేయని రాలేడు. ఆయనకు చెప్పే వర్షనే మారిపోయింది. ఇందులో చాలా డీప్గా ఉంటాయి, విల్ డిస్కస్ అబౌట్ అదమ్మా విషయాలు. గారు పుట్టుక చావు ఈ రెండు కూడా మన చేతుల్లో ఏదీ లేదు, అంత భగవంతుడి చేతుల్లోనే ఉంది. ఆయన ఎలా రాస్తే అలా అంటాం. కానీ శివుడి భక్తితో మార్కండేయుడు, ఆయనను మించిన భక్తుడే లేడని చెప్పాలి నిజంగా. శివుడికి మార్కండేయుడు అంత భక్తితో ఉండేవాడు. ఆయన భక్తి వల్ల మరణాన్ని జయించిండు, యముణ్ణి కూడా
వెనక్కి పంపించిండు ఆయన ప్రాణాలు తీసుకెళ్లకుండా. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు, ఏది ఎలా ఏ టైంకి డిసైడ్ చేయబడిందో అది అలా జరగాల్సిందే, మనం మార్చలేము అని అంటారు. మరి దీన్ని గురించి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? మార్కండేయ మహారాజు గురించి మీరు అన్నట్టుగా కొంచెం మెల్లిగా వస్తాం, యముడి గురించి కూడా మంచిగా మెల్లిగా వస్తాం. మానవ శరీరం గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు 4-5 మనం నిలబడ్డాం అంటే మానవుడు, మానవ శరీరాలు అంటారు కదా. మానవుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే అమ్మ శివుడు నుంచి వచ్చింది. శివుడు ఆయన ప్రతిరూపమే మానవుడు. ఇది నిజం. ఎలా నిజమైంది, ఎలా రుజువు చేయబడ్డదని కూడా మాట్లాడవచ్చును. ఒక సందర్భంలో మీకు గతంలో చెప్పినట్టుగానే సృష్టిలో అమ్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది, ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చడం చేయడం అనేది లేదు. ఆ సందర్భం చెప్పాము. కేవలం ఒక తత్వాన్ని తండ్రి వేడి చేసి, అంటే అగ్నిలింగంలో తండ్రి వేడి చేసి, ఆ వేడికి ఒక పరిపూర్ణమైన స్థితి వచ్చాక ఆ అగ్నిలింగంలో నుంచి తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేయడం. ఆ ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 తరాలు ఉంటాయమ్మా. మనిషి పుట్టక ముందుకుండే తరం చెప్తున్నాం మీకు. అగ్నిలింగం అనేది ఆత్మ పుట్టుకకి కారణం, ఆత్మ పుట్టడానికి మాత్రమే కారణం. ఈ ఈ అగ్నిలింగంలో ఫిల్టరైజేషన్ కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేస్తాడు. ఆత్మలింగం అనేది కూడా పరమాత్ముడి యొక్క హస్తంతో ఉన్నది. ఈ ఆత్మలింగంలో కొన్ని రోజులు కొలువై ఉన్నాకనే గర్భంలోకి వస్తారు. అంటే తల్లి గర్భం ముందుకు రాకముందుకే 2 గర్భాలు దాటి వస్తారు. ఒక గర్భం వచ్చేసి పరమశివుడి యొక్క శరీరం, అంటే మీరు అన్నట్టుగా ఆయన అణువు, శివుడి నుంచి వచ్చినవాడు మానవుడు. అక్కడి నుంచి నీవు పుట్టడానికి సిద్ధమై ఉన్నావు అని చెప్పిన తర్వాత నీ యొక్క గుణగణాలకు ఒక రూపాన్ని ఇస్తాడు ఆత్మ అని. ఇప్పుడు మనిషి పుట్టగానే ఒక ఆత్మ కూడా మనం ఒకవేళ ఉదాహరణ కనిపించింది సినిమాలో చూస్తాం, సినిమా మ్యాటర్ల కోసం. ఒక ఆత్మ ఎలా ఉంటుందని చూడగానే అమ్మ గాలిలో కనబడుతూ చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఈ వెంట్రుకలన్నీ తిరుగుతూ ఉంటాయి, కళ్ళు, ఈ మాట్లాడాలు అన్నీ కనబడతాయి. ఇప్పుడు ఆత్మకి తల్లి అయితే కన్నది శరీరాన్నే కదా, ఆత్మని కనలేదు కదా. కాబట్టి ఏంటంటే శరీరంలో బిడ్డ రూపుదిద్దుకోక ముందుకే పరమాత్ముడు ఆయన గర్భంలో కంటాడు ఆత్మని. అందుకని ఆయన ఆత్మబంధువు అని అంటారు. ఆత్మని ఆయన మొదట కంటాడు కడుపులో, అంటే ఆయన సిద్ధం చేసుకుంటాడు ఒక రూపాన్ని. ఇప్పుడు ఎలాగైతే గౌరీమాత గణేశుని సిద్ధం చేస్తుందమ్మా పసుపుతో పెట్టి, అలాగా తండ్రి ఆత్మబంధాన్ని అక్కడ సిద్ధం చేశాక అగ్నిలింగంలో నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి గర్వానికి ఇస్తాడు. ఇలా 3 తరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అమ్మ బిడ్డ పుడతాడు శరీరంలోకి బయటకు వచ్చాక. అప్పుడు తండ్రి ఏం నిర్ణయిస్తాడంటే అందులో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మీకు ఎలా చెప్పొచ్చు అంటే మీరు అడిగిన చిన్న ప్రశ్న కాదు. ఈ భూమండలం మొత్తంలో శివుడితోనే పుట్టింది అన్న విషయం చాలా వివరంగా చెప్పవచ్చు. నేనైతే చాలా గర్వంగా విత్ రూల్స్ రెగ్యులేషన్స్ పాయింట్ శాసన గ్రంథాలలో ఉన్న ఒక్కొక్క దాంతో చెప్పవచ్చు. ఎలా పుట్టారు, ఏ విధంగా వచ్చారంటే ఆయన ఒక్కొక్క తనువుతోని ఒక్కొక్కళ్ళని పుట్టించేసుకున్నాడు. ఇది రాసింది మన దగ్గర. అంతెందుకమ్మా రేణుకామాత తండ్రి చిటికెన వేలు తాకితే పుట్టిందని రాసింది మన దగ్గర శాసనం. ఇట్లా కథ కూడా ఉంది. అందుకే శివుడి చిన్న బిడ్డ అంటారు ఎల్లమ్మ తల్లిని. అమ్మ శిల్పంలాగా ఉన్నప్పుడు ఒక తరుణం, నేను బోనాల పండుగ విషయం వచ్చేటప్పుడు నేను ఈ విషయం చెప్తాను మీకు. తండ్రి పోతూ ఉంటే అమ్మకి ఈ శిల్పానికి తండ్రి చిటికెన వేలు తగిలితే రేణుకామాత పుడుతుంది. ఆ తరుణం రాసింది రేణుకామాత కథలో చెప్తారు ఈ విషయం. అంటే ఇక్కడ ఒక శిల్పానికి కూడా తండ్రి చేతి ద్వారానే పుట్టిందంటే ఈయననేగా తండ్రి. అలా ప్రతి అణువుని ఆయననే పుట్టించాడు ఇక్కడ. అంటే గురువుల విషయానికి వస్తాం ఇప్పుడు, ఎందుకంటే అవసరం సమయం కాబట్టి చెప్తున్నా. గురువులు కూడా అమ్మ అంత సులభంగా గురువులు కారు. వాళ్ళకి కొన్ని వస్తువులు దొరికినాయంట అని చెప్తారు. మీకు తెలుసా, విన్నారా మాట? హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళకి కొందరికి శంకు దొరికిందంటారు, కొందరికి రుద్రాక్ష దొరికింది అని అంటారు, కొందరికి చేతుల్లో ముని కలశం దొరికింది అని అంటారు, కొందరికి కొన్ని మొక్కలు దొరికాయి అని అంటారు. దాని అర్థం ఏం తెలుసా అమ్మ? నీకు ఒకవేళ రుద్రాక్ష దొరికింది అని అంటే నువ్వు చేసే ధర్మ కార్యక్రమాలలో కొన్ని అర్హతలకి నీకు పరమాత్ముడు ఇచ్చిన ప్రసాదం అది. ఉదాహరణకి నీకు శంకు దొరికిందో అనుకోమా, శంకు అని అంటే మనం శంఖం వాయిస్తాము, ఊదుతాం కదా. ఆ శంకుతోని చాలా మంది యొక్క ప్రాణగండాలని కాపాడగలిగే మహా ఉత్తమం. అంటే అది శంకు అనేది ఊదడంగా తల్లి, ఊదడం అంటే ఆరంభం. ఇలాంటిది చేయవచ్చునండి. ఒకవేళ ధన్వంతరి ఒక కలశం దొరికింది అనుకోమ్మా, నీవు
ఆయుర్వేదిక వనమూలికల ద్వారా ప్రాణాన్ని కాపాడగలుగుతావు అని తండ్రి నీకు ఇచ్చిన ఒక చిన్న అవకాశం. అలా చాలామంది గురువులు చెప్పారు కూడా, మా గురువు గారికి హిమాలయాల్లో అక్కడ దొరికిందంట అంటే, మరి అక్కడ ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టారు అంటే అక్కడ శివుడు పెట్టి వెళ్తాడు. అవి ఆయన ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఒక కారణ జన్ముడు ఇక్కడికి రాగలుగుతాడని, ఒక కారణ జన్ముడి చేత ఒక పని జరుగుతుందని చెప్పేసి అక్కడికి వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళది స్వీకరిస్తే ఇది మా వరప్రసాదం అని తీసుకొచ్చిన వాళ్ళు లక్షల అఘోరాలు ఉన్నారు. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే అఘోరాలు ఇంటర్వ్యూలు దొరకవు, కానీ వాళ్ళని అడిగితే ఇలాంటి విషయాలు చెప్పవచ్చిన వాళ్ళు. ఎలా దొరుకుతూ వచ్చిన వాళ్ళు ఎక్కడ పుట్టాలనేది నిర్ణయించేది పరమాత్ముడు. మీరు అడిగిన ప్రశ్నలకు వస్తాం. యముడు తర్వాత యముడి పూర్తి పేరు. యమలోకం ఎక్కడ ఉంది? మీరు మంచిగా గమనించాల్సిన విషయం ఇది. యమలోకం మీకు తెలిసి ఎక్కడ ఉంది చెప్పండి కదా? పైన కైలాసం పైన. యమలోకం వచ్చి భూలోకంలో ఉంది. యమలోకం 7 లోకాల కింద ఉంది. అతల్ల వితల్ల సుతల్ల మహాతల్ల రసాతల్ల తలాతల్ల పాతాల. పాతాల కింద లోకంలో ఉన్నది యమలోకం. భూమండలంలో ఉంది, కింద ఉంది యమలోకం. పైన యముడు పైన. యముడు పైకి తీసుకెళ్తున్నాడు. యముడు పైకి తీసుకెళ్ళేది శివుడి దగ్గరికి, పుట్టించిన దగ్గర తీసుకుపోతాడు ఆయన, ప్రిన్సిపల్ దగ్గరికి. వార్డెన్ వచ్చి స్టూడెంట్స్ తీసుకుపోతాడు. వచ్చిండు ఆయన, ఈయనగాడు ఈయన చేసిన ఘనకార్యాలు అంటే తండ్రి ఏటో తీసుకోవాలో చెప్తాడు. అదే మేఘాల్లో చూయించడం. అయితే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మ రాజు. అయితే యముడు కూడా ఒక ప్రాణం తీయాలి అని అంటే ధర్మంగానే తీయాలి. ధర్మం ఎవరు మరి? ధర్మాన్ని రాసింది ఎవరు మరి? పరమశివుడు. పరమశివుడే ధర్మాన్ని ఎందుకు రాశాడు అని అంటే, బ్రహ్మ నీ పుట్టుక నీ యొక్క చావు రాసే హక్కు లేదు. బ్రహ్మకి నీ పుట్టుకని నీ చావుని రాసే హక్కు లేదు. నీకు జీవితంలో జరగబోయే రాతని మాత్రమే రాస్తాడు. పుట్టించుకునేది పరమశివుడు. ఇప్పుడే చెప్పాం మీకు. మధ్యలో రాత రాస్తాడు బ్రహ్మ, చావు రాయడు. మళ్ళీ చావు మహాముఖంటికి అంకితం. విష్ణు మహానీయుడు నీవు ఏ విధముగా బ్రతకాలో ఆ రాతలో మెరుగులు చేస్తాడు. మార్పులు, వెల్ సాఫ్ట్వేర్, వెల్ ఎడ్యుకేటెడ్, లేకపోతే వెల్ ఇంకేదో సెటిల్, బాగా నువ్వు ఏదైనా చేయగలవా, దైవాధీనమైన పనులు చేయగలడా, ఈయన రాముడిని స్మరించగలడా, ఏదైనా కథనాలు ఏదైనా ఇంకేమైనా చెప్పగలడా అనేది నిర్ణయించేది, నీ యొక్క స్థితిని గతిని నిర్ణయించేది బ్రహ్మ విష్ణువులు. మొత్తం నీ పరిస్థితిని మార్చేది శివుడు మాత్రమే. అంటే నీ యొక్క పుట్టుకని ఆ ఇద్దరి అనుమతుల కంటే ముందే ఒక అనుమతి రాసి ఉన్నది. ఈ అనుమతి ఎలా రాసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మనమైనా మాట్లాడవచ్చు. నేను ఎలా చెప్తాను శివుడే రాశాడని? శివభక్తుడు నేను కాకుండా కొంచెం చరిత్ర పూటల్లోకి వెనక్కి వెళ్తే, నీవు గొప్ప నేను గొప్ప అని తండ్రి ఇద్దరు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తగువబడినప్పుడు తండ్రి వచ్చి నేను ఎలా గొప్పవాడిని అని అనకుండా మనందరం గొప్ప వాళ్ళము, నేను సృష్టికి లయకారకుడిని. అంటే లయ అంటే ఏందమ్మా మీకు తెలిసి చెప్పండి. లయ అంటే ఏంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? లయ అంటే యువర్ పల్స్. లయ కారకుడు అంటే నీ యొక్క రక్తనాళాల్లో తిరిగే ఆ నరాలు. కదలిక కాదు, పల్స్ అంటే ఏందమ్మా? ఈ రక్తం నీకు వీళ్ళ పట్టుకోగానే పల్స్ కొట్టుకుంటూ రక్తం పోతుంటది అంటే ఆ రక్తం అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా పల్స్ రేట్. పల్స్ ఆగిపోయిందంటే మనిషి చనిపోయినట్టేగా. అంతే కదా. ఈ పల్స్ అనేది తెలుగులో అచ్చంగా అంటే మన దగ్గర మాట్లాడితే అమ్మా పురాణాల ప్రకారంగా లయకారకుడు అంటారు. ఈ లయ అనేది నీ చలనం. నీ చలనం అంటే నీ పరిస్థితి. నీ చలనాన్ని పుట్టించగలిగిన వాడు పరమాత్ముడు. అంటే నీ యొక్క ఆయుర్భావం అయిండుగా తల్లి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు చెప్తారు అనమాట ఆయన గారు, అగ్నిలింగంలో నేను ఆత్మలను కొలువు చేసి అక్కడి నుంచి ఆత్మలింగంలోకి వాళ్ళని ప్రవేశింపచేసి అక్కడి నుంచి వీర్యం నుంచి అండంలోకి ప్రవేశింపచేపించి వాళ్ళిద్దరూ అండం పిండం కలిసిన తర్వాత నేను బ్రహ్మాండాధిపతిని కాబట్టి ఆత్మకి రూపాన్ని ఇస్తా. అది 5వ నెలలో మాత్రమే. బిడ్డ 5వ నెలలోనే కదులుతాడు. అప్పటి వరకు పిండమే. ఇది తెలుసుకోవాలి చాలా మంది. 5వ నెల వరకు బిడ్డ కదలడు తల్లి. ఎప్పుడైతే మహాముఖంటి యొక్క ఆత్మబంధువు కడుపులోకి ప్రవేశిస్తాడో ఆ నెక్స్ట్ డే మనం శ్రీమంతాలు ఎందుకు చేస్తామమ్మా? గమనించండి, శ్రీమంతాలు ఏ స్త్రీలు డబ్బులు ఉండి చేయరు, ఏ కుటుంబం. ఆత్మబంధువు వచ్చాడు, అందులో బిడ్డ ప్రాణాన్ని పోసుకున్నాడు. పుట్టబోయేది ఆడైనా మగవైనా జీవం ఆవిర్భవించే సమయం వచ్చింది కాబట్టి మనం చేసే మహాముఖంటి పూజ అది. ఎవరికి తెలియదు. అది ఏ ఇంట్లో అయినా చేయండి, ఎవరికైనా చేయండి, కానీ అది చేసే పూజ వచ్చే బిడ్డకి. ఆ బిడ్డని ఎవరిచ్చారు? పరమాత్ముడు ఇచ్చాడు. కాబట్టి మనకి తెలియకుండానే మన సంస్కృతిలో భాగంగా పాటిస్తున్నాం. దాన్నే శ్రీమంతము అని అంటారు. దాంట్లో కొన్ని రకరకాలే పెడతారు, అది వేరే విషయం. మీరు అడిగిన ప్రశ్నకి వస్తాం. అక్కడ బ్రహ్మ విష్ణుడు ఇద్దరిని తండ్రి కలుపుకుపోయాడు. ఎలా కలుపుకుపోయాడు? స్థితి గతిని పురోగతిని. మనం ముగ్గురం చేస్తేనే కదా మానవుడి యొక్క స్థితిగతి అని అన్నప్పుడు
మీరు అడిగిన ప్రశ్నకి జవాబు. అంటే తండ్రి ఎందుకు కారకుడయ్యాడు. మార్కండేయుడి విషయంకి వచ్చేసరికి మాట్లాడే విషయం ఏంటంటే అమ్మ, యముడి విషయం మాట్లాడాం, పుట్టుక విషయం మాట్లాడాం. ఇప్పుడు మార్కండేయ మహారాజు గురించి మాట్లాడదాం. మార్కండేయుడు ఒక జన్మలో కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏం చేస్తాడంటమ్మా, ఇది కొంచెం డీప్గా చెప్తాము. ఒక వ్యక్తికి శరీరం ఎలా కాపాడబడుతుందో తెలుసమ్మా, మీరు అడిగిన ప్రశ్న. 7 సంవత్సరాల వయసులోనే ఆయన గెలవగలడా మహాశివుడిని? మంత్రం తంత్రం రాగలుగుతుందా? లేదు. ఈరోజు అంగన్వాడీలో కూడా 3 ఏళ్ళు ఎదురే తీసుకుంటారు, ఆ గుడ్లు ఇయడానికో ఆ పప్పు ఇయడానికో. అలాంటిది 7 సంవత్సరాలకే అనర్గళంగా శాస్త్ర గ్రంథాలని, ఇతిహాస పురాణాలని, ఆయన వేద పఠనాలని చెప్పగలిగే అంత మునగాడయ్యాడా? ముమ్మాటికి కాదు. మార్కండేయుడు ఒక జన్మల మహారాజు, మహా తపస్వి అయిన కారణం చేత కారకుడే ఈ జన్మలో పుడతాడు ఒక ఊరిని కాపాడడానికి. అలా పుట్టినప్పుడు ఆయన ఎన్నుకోబడ్డ శరీరానికి తనువు చాలించే అవకాశం ఉంది. శరీరానికే తనువు, ఆత్మకి కాదు కదమ్మా, మీరన్న మరణం శరీరానికే. అలా ఉన్నప్పుడు ఆ శరీరం పుట్టుకతను వచ్చినప్పుడు ఓ కారణ జన్ముడు పుట్టాడనేది యముడికి తెలియదు. యముడికి తెలిసిందల్లా ఏంటంటే ఆ రోజుకి ఆ పేపర్ మీద సిగ్నేచర్ పడ్డదా, తీసుకొని వచ్చామా పోయామా, అంతే కదా. అలా వచ్చినప్పుడే శివలింగాన్ని పట్టుకొని తండ్రి 3 సార్లు పిలుస్తాడు మహాముఖండిని. ఆయన గారు వచ్చి, అలా ఎలా నీవు నేను ఇచ్చిన ఒక ప్రాణాన్ని ఆపుతావు యమా అని తండ్రి కైలాసం నుంచి విసురుతాడంట త్రిశూలాన్ని. ఆయన వచ్చేసి ఈ ఎడమ తొడమకి గుచ్చుకుంటాడు ఆ త్రిశూలం. ఇప్పటికీ ఉన్నది. అదంతా మహాముఖండి తన్నే అంత ఆలోచన ఇప్పుడు చేయడు. యముడు కూడా శివుడికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అలా చేయడు. తండ్రి త్రిశూలం విసిరినప్పుడు వచ్చేసి అది ఎడమ కాలు ఈ వెనక సైడ్ తొడకి కుచ్చుకోవడం చేత ఈ ప్రాణం నేను ఎలా మరి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన తండ్రి ఆయనకి జ్ఞానోదయం చేస్తాడు. ఇలా జరిగింది, ఈ విధముగా జరిగిందని. అప్పుడు మహాముఖంటే ఏం చెప్తానంటే, నీకు హక్కు ధర్మంగా తీసే హక్కు ఉన్నది కాబట్టి నువ్వు పాశం వేయగలిగావు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాశము డైరెక్ట్గా మార్కండేయుడికి తగలలేదు. అంటే మన చాలా మందికి తెలియాలని చెప్తున్నా, ఈ పాశం వచ్చి శివుడికి తగలడం చేత మార్కండేయుడు ప్రాణం పోలేదు. యమపాశం ఎంత బలమైందంటే ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి తగిలిన ప్రాణం వెళ్ళిపోయేది. అక్కడ మార్కండేయుడు ఏం చేస్తాడంటే, అక్కడ మీరు గమనించి చూస్తే అమ్మా, తెలివిగా శివలింగాన్ని అల్లుకుంటాడు. అంటే ఇక్కడ పాశం ఎవరికి పడ్డట్టు? శివుడికి పాశం పడుతుంది కాబట్టి శివుడు ఆ యొక్క మార్గాన్ని చాలా 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 చక్కగా వివరించగలిగాడు అక్కడ. ఒకవేళ డైరెక్ట్గా మార్కండేయుడికి పడితే అమ్మ ప్రాణం ఆయనది కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యమపాశానికి బలం ఎక్కువ, అది రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. దానికి తండ్రి మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ వే చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ చరిత్రలో మార్కండేయుడికి తగిలిన విషయం ఎందుకు? మరణాన్ని జయించగలిగే శక్తి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాడు శివుడు అంటే అమ్మ, ఒక కారణ జన్మని కాపాడడానికి ఒక రుద్రాక్ష చేసుకుంటేనే శివుడు శివభక్తులని వచ్చి మాట్లాడతాడన్న వ్యక్తులకి కారణ జన్ములు వెనుక ఉండే మహా ప్రళయకాల రుద్రుడు శివుడు. మమ్మాటికి చెప్పవచ్చును, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, బాగా వ్యసనపరుడు, బాగా డబ్బులు చూసి అన్ని చూసి అంత చేసి బాగా ఎంజాయ్ చేసుకొని ఎన్నెన్నో చేసుకొని వచ్చాడు. సడన్గా శివభక్తుడు అయిపోయాడు అనుకోండి, శివుడి ఆజ్ఞలు ఏంది అయ్యిందంటారా? కాదు కదా. అలా శివుడి ఆజ్ఞలు ఏంది అయితే ఎవరు కారు. సడన్గా శివభక్తులు అయిపోయి తర్వాత దాంట్లో గెలుపు, తర్వాత న్యాయము, తర్వాత నిర్ణయం చెప్పగలిగి మాట్లాడితే వినగలిగి ఆ విషయ వివరణని నిజమే కదా ఇది అనిపించేలా ముందుకు పోయారనుకోండి, శివవర ప్రసాదం అంటారా లేకపోతే కేవలం అయినా ఒక వాక్చాతుర్యం గలవాడు అంటారా? మీ నాలెడ్జ్ ప్రకారంగా శివ ప్రసాదం అంటారు కదా. కాబట్టి ఏంటంటే అమ్మా, ఆ కోవలో చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. బాగా గమనించుడండి, పెద్ద 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 వ్యక్తులమ్మ జీవితంలో అన్ని వ్యసనాలు కోల్పోయి అన్ని వ్యసనాలను చూసి కామాలన్నీ చూసి గెలిచి వచ్చిన వాళ్ళు శివభక్తులు. అలాంటి వాళ్ళు శివభక్తులు అయితే శివుడు ఎలా స్వీకరిస్తాడమ్మా? తండ్రికి బుద్ధి లేదా, తల్లికి బుర్ర లేదా? ఇది కూడా ఆలోచించవచ్చుగా. అలా ఎలా స్వీకరిస్తాడు శివుడు? అంటే ఈ జన్మ బంధం కాదు నీది కాబట్టే, ఆ జన్మ ఆది బీజము నువ్వు కాబట్టే నీ ఆత్మని నేను ఏ సమయంలో ఏ విధముగా ఎక్కడ ఏ విధముగా ఉపయోగించాలనేది నిర్ణయించడం నాకు తెలుసు. గత జన్మలో చేసిన పాపాలని అనుభవించడానికి ఒక వంశంలో ఒక గర్భంలో నీవు పుట్టి ఆ పాప ప్రాయశ్చిత్తం ద్వారా శివతత్వం అనే ఈ శరీరం నుంచి మానవత్వం దాకా నీకు చేర్చేదాకా తీసుకెళ్ళడానికి కారకుడయ్యాడన్న సంగతి ఆ ఇంటి ఇలవెలుపులకి ఆ ఇంట్లో ఉన్న కులదైవానికి శివుడికి మాత్రమే తెలుసు. అలా ఈ రోజుల్లో లక్షల కారణ జన్మలు ఉన్నారు. బాగా గమనించాల్సిన విషయం శివతత్వం మీద చెప్తున్నట్టమ్మా, శివుడి వ్యూహం తెలుసుకోవడం మానవ శరీర తరం కాదు. ముమ్మటికి అఘోరాలు ఉన్నారు, చాలా మంది లైఫ్లో చాలా కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు.
ఈరోజు అఘోరాలందరూ పెద్ద పెద్ద పీఠాల స్థాయిలో ఉన్నారు. ఒకప్పుడు శివుడు వాళ్ళందరినీ ఒక భ్రష్టుడిలాగా చూస్తే ఈరోజు వాళ్ళు భ్రష్టులే. కానీ భ్రష్ట జీవితాన్ని అనుభవించి ఆ శిక్ష అక్కడికి అమలు చేసి దానికి విడుదలగా అఘోరాలు, దానికి విడుదలగా పీఠాధిపతులు, దానికి విడుదలగా పెద్ద 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 సాధువులు అయ్యారు. అంటే నీ గత జన్మల పాపాన్ని ఒక వయసు దాకా పెట్టి ప్రాయశ్చిత్తంగా మరో జన్మ నీ వల్ల పుణ్యం చేసే మహాతత్వం ఉన్నవాడే శివతత్వం. ఈ వ్యూహం తెలుసుగా. ఎంతెంతమంది శివుడి గురించి మాట్లాడతామా అంటే లైవ్గా ఎందుకు చెప్పొచ్చు అంటే శ్మశాన నివాసి ఆయన. అవును, ఆయన శ్మశాన నివాసం అవసరమా? ఆయన కూడా మంచిగానే మీరు అన్నట్టుగానే అన్ని విలాసవంతమైన గడపవచ్చు కదా. ఎందుకు గడపడు అంటే శివుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ధర్మానికి ఎక్కడ కూర్చుంటే అది పరుపు. గమనించాల్సిన విషయం ఇది. శివుడు శిక్షలు ఎందుకు వేస్తాడు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ ఎందుకు కుడుతుంది, ఆయన ఆజ్ఞ లేనిది ప్రాణం ఎందుకు పోతుంది అని అన్న కొందరు వ్యక్తులకు చెప్పేది ఏంటంటమ్మా, నీకు తెలిసినది న్యాయం ధర్మం అనేది నిజంగా జరిగినదా జరగలేదా అని నీ మనస్సాక్షికి తెలుసు కదా. నువ్వు దొంగ చేసావా, దొంగతనం చేసావా, వ్యసనపరుడువా, లేకపోతే ఎవరన్నా మోసం చేసావా, అప్పులు ఇచ్చిన వాడిని మోసం చేసావా అని చెప్పేసి తెల్ల బట్టలు వేసేసుకొని ఒళ్ళంతా బంగారం వేసుకుంటే సరిపోదు. అసలైన తత్వాన్ని చూసిన వాడు పైన ఉంటాడు కదా, ఆయన వేస్తాడు చూడమ్మా శిక్షలు. కాబట్టి ఆయన నిర్ణయాలతోనే జరుగుతాయి జీవితాలు. ఇక్కడ శివుడికి చెప్పిన విషయంలో మీరు అన్నట్టుగానే మార్కండేయుడి విషయం కాదు, ఇప్పటికీ కూడా లక్షల కుటుంబాలు కాపాడబడుతున్నాయి అని అంటే ఇంకా పుణ్యం ఉన్నది అని అంటే ఏ జన్మలో చేసిన మన పుణ్యాలే మనని చూపిస్తున్నాయి. ఈ రోజు విశ్వవస్తు సంవత్సరం ఇది మీకు తెలిసిందే. ఈ సంవత్సరంలో అమ్మ మనం మొదట పంచాంగం చెప్పినప్పుడు భూకంపాలు ఎక్కువ వస్తాయని నేను అన్నప్పుడు ఏమైందంటే కొంతమంది కామెంట్లో అంత సీన్ లేదులేండి ఈయనకి ఏదో తెలుసు కదా అని అన్నారు కదా. ఈరోజు మే, ఇప్పుడు కూడా బయట వర్షమే పడుతుంది. మేలో వర్షాలు పడడం మనకు సహజంగా లేదు ఎక్కువ శాతంగా. జూన్లో 12, 13 తారీఖు తర్వాత ఋతుపవనాలు చురుకుగా కదులుతాయి కదా. ఇప్పుడు ఇలా అకాలంగా వస్తున్నాయి అంటే దీని అర్థం ఏం తెలుసా అమ్మ, ఇక్కడ చెడు పెరిగిందని ఒకళ్ళు అన్నారు, కొందరు అన్నారు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని కొంతమంది అన్నారు, ఇంకా ముందు ఆడపిల్లలకు రక్షణ లేదు అన్నారు కదా. ముమ్మాటికి ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు మీరన్న విషయంలో ఫిల్టరైజేషన్ జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. ఫిల్టరైజేషన్ ఇప్పుడే జరగాలి. పాపం చాలా పండింది కదా, హద్దు వద్దు లేదు కదా. కాబట్టి ఇక్కడ ఎవరెవరిని ఏమేమి చేయాలంటే ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంకా 6-7 నెలల్లో అమ్మ చాలా భూకంపాలు ఉన్నాయి. ఈ భూకంపాలు ఉన్నాయి అని అంటే మనం చేసిన తప్పిదాల వల్లే వస్తున్నాయి అని అంటే వీటిని చేయిస్తుంది ఎవరు మరి? భూకంపం ఆగడానికి నువ్వు హోమం ఏదైనా చేసావా? నిజంగా ఆగుతుందా? చేస్తే లేదు. ఎవరైనా చేశారా? చేయలేరు. నిజంగా ఆగుతుంది కదా, ఆగలేదా, లేకపోతే దానివల్ల ప్రతిఫలం వస్తుందా అని అంటున్నాం కదమ్మా. అక్కడ మనం ఫెయిల్డ్ పర్సనాలిటీస్ అంటే వీఆర్ ఫెయిల్డ్. ఎందుకంటే మనం చదివే బుక్కులు కల్పితం. ఒకప్పుడు శాసనాల్లో మరి శివుడిని బంధించిన ఋషువులు ఉన్నారు మీకు తెలుసా? దేవాది దేవతల్ని బందీ చేసిన ఋషువులు ఉన్నారు మీకు తెలిసిందే కదా. తల్లిని చంపుకున్న పరశురాముడి కథ తెలిసిందేగా. పరశురాముడు తల్లిని చంపేంత మొనగాడ చంపేసిండేగా. అలాంటి ఋషువులు ఉన్న దగ్గర ఈ ఋషి పరంపర ఉన్న మన దగ్గర అమ్మ మీరు అన్నట్టుగా బుక్కులని నమ్మేసేస్తే మరి వేదశాస్త్రాలను ఎవరు నమ్మాలి? వేదశాస్త్రాలను నమ్ముతలేరు ఇప్పుడు. మీకెందుకమ్మా వేదశాస్త్రాలు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి అంత కల్పితం అయిపోయినాయిగా. అంత ముందుకున్న శాస్త్రాలు వేరు. అందుకే ఇంతకు ఫస్ట్ వాడు ఏమొదలు అంటే 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులదే కొంచెం వాక్చాతుర్యం వేరేలాగా ఉంటుందన్న దానికనే సగం కల్పితమైనే అంటున్నారు కదా. మీరన్న మార్కండేయుడి చరిత్రే కానీ ఇంకొకరు చరిత్రే కానీ నీతో అవసరం ఒక కుటుంబంలో ఉన్నది, నీతో అవసరం ఒక రాజ్యాన్ని పాలించడం ఉన్నది అని అంటే నిన్ను ఆపడానికి ఏ మొనగాడు పుట్టడు. మామూలుగా జరగదు. అది మేము అంటే ఛానల్లో ఉన్నామని చెప్పలేము కానమ్మా. నేను నా లైఫ్ స్పాన్లో మంచి లగ్జరీ లైఫ్ చూశాను. ఇప్పటికి స్నేహితులు ఏమంటారని అంటే మావాడు కాదే ఇది అని ఎదురు చూస్తుంటారు. మావాడి స్టైలే వేరు కదా, అంటే ఆ లెక్క పద్ధతి వేరు కదా, అంటే ఆ వైల్డ్నెస్ వేరు కదా, వీడి సడన్గా ఈ విధంగా జుట్టు పెంచేసిండి ఏంది, ఈ రుద్రాక్షలు ఏంది అని ఇప్పుడు సగం మంది సంభ్రమాశ్చర్యంలోనే ఉండిపోయారు. నేనేం ఆలోచిస్తానంటే గత జన్మలో ఏమేమి పాప పుణ్యాలు చేసామో ఇక్కడ దాకా జీవితాన్ని ఆపిండు, ఇక మొదలు పెట్టిండు అని అంటాం. సగం మంది ఇప్పుడు నమ్మడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు ఏంది టక్కుటిక్కేసి మనిషి ఎటు పోయేటోడు, ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు మొన్న మా స్నేహితులు కలిసారు. స్నేహితులందరూ ఆనందం ఎలా ఉందంటే అమ్మ, ఒకప్పుడు మావోడు అని చెప్పి వెనకాల మాట్లాడిన వాళ్ళు ఈరోజు భుజం మీద చేతేసి దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆ గౌరవము పరమశివుడి ఆధీనమే. అంతే. గౌరవము కోరుకుంటూ వస్తుంది ఆ తల్లి రాదు, పరమశివుడి ఆజ్ఞతోనే వస్తుంది అంటారు. దానికి మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కష్టాలు పడితే వస్తుంది. ఎన్ని వెన్నుపోట్లు వీపులో దిగితే చిరునవ్వు కూడా కొంచెం మార్పు రాకుండా నవ్వుతూ పోతే
నిజంగా నవ్విన నవ్వు స్వచ్ఛమైందని ఈ రోజు తెలుస్తుంది అందరికీ. ఆ రోజు పడ్డ కష్టాలు ఎవరు తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు కాలు నేను యాక్సిడెంట్ వస్తుంటే యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది నవ్వారు, వివత్సంగా నవ్వుకున్నారు, పెద్ద పెద్ద కౌంటర్లు వేశారు, కింద కామెంట్లలో కూడా చాలా పెద్ద కౌంటర్లు వేశారు. ఈరోజు అక్కడ దగ్గరికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు చూసిన వాళ్ళందరూ ఏంటంటే శివరుద్ర సాధు చిన్నప్పుడు ఇలా అలా అని అంటున్నప్పుడు కలిగేది ఏందని అంటే అమ్మ, శరీరానికంటే ముఖ్యంగా మనిషి చూసేది ఏం తెలుసమ్మా, మార్పు నిజమైందా కాదా. మరి నిజమైంది రుజువు చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా రుజువే కాలేదనుకుంటాను నేను, ఇంకా చాలా చేయాలి కదా. అలా పరమాత్ముడు ఆజ్ఞలు ఎన్నో ఇస్తాను. నా ఎగ్జాంపుల్ అని అనట్లేదు, నేను ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగినమ్మా, చాలా 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 చాలా. ఇప్పటికీ నా భార్య అంటది కదా, అంటే మారింది చేసినంటే గొప్పగాని కాదు, ఆవిడ వచ్చిన తర్వాత జీవితం చాలా మార్చాను నేను. అంతకుముందుకు కొంచెం అప్పుడు మా అమ్మగారు ఉన్నారు, కోపం ఎక్కువ అంటారు, వ్యసనపరుడు అంటాడు, తిరుగుతారు అంటారు, స్నేహితులతో పోతే మళ్ళీ ఏ టైంకి ఇంటికి వస్తామో కూడా తెలియదు. అలాంటి ప్రతి కలిన తల్లి అదే తరు కాబట్టి అమ్మ, ఎలా ఎలా జీవితం మార్చుకుంటూ వచ్చిందో ఈ రోజు కాషాయం వచ్చి కూర్చున్నాం కదా. ఒకసారి మొన్న ఒక స్నేహితుడు అన్నాడు, ఒకసారి మామూలుగా కుర్తా పైజామా మీద ఒకసారి వస్తే చూడాలని ఉంది అని అన్నాడు. అంటే ఆ మాట అన్న తర్వాత తట్టుకోవడానికే 4-5 రోజులు పట్టింది. అంత బాధ అనిపించింది. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చేసిందంటే అమ్మ, దాన్ని ఎన్నికి తీయకూడదు. ఇక తీసేసినామంటే ఇంకా విలువ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఎవరిదో పెళ్ళయిందనో ఎవరిదో అదైందని చెప్పి తీసేస్తే నా మనస్సాక్షిని నేను మోసం చేసినట్టే. ఈ మనస్సాక్షిని ఎవరు చూస్తారు, పైన డైరెక్ట్గా ఆయననే చూస్తాడు. పెట్టుకుంది ఏంది మనం, శివుడి యొక్క తత్వంతో ఉన్నప్పుడు ఆ తత్వం మొదట రావాలంటే నువ్వు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికి పోయి నేను అన్ని విలాసవంతం చేస్తానంటమ్మా, మీరు మార్కండేయుడిది చాలా పెద్ద విషయం పోయారు కదా, అంతకంటే పెద్ద 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 ఎక్స్పీరియన్సెస్ లైవ్గా ఉన్నారు. మార్కండేయుడిది పురాణం లైవ్గా మాట్లాడితే అమ్మా చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు కదా, దాని వల్ల సమాజం ఎంత మారింది మీరు గమనించి చూడండి. మీరు అన్నట్టుగా ఏంటంటే అమ్మా, పరమాత్ముడి ఆజ్ఞతోనే అవుతుంది ప్రతిదీ కూడా. న్యాయం ఉన్నదనుకో అమ్మా, నిన్నెవరు ఏం చేయనికి రాదు. చాలా మంది శత్రువులు వెనక ముందే, కానీ విజయం మనదే. ఈ రోజు నీ స్నేహితులు నిన్ను మెచ్చుకుంటున్నారు అని అంటే నీ స్నేహితుడని, ఈ రోజు నీ స్నేహితులు వెనకాల ఒక మాట అంటున్నారంటే వాళ్ళు నీ స్నేహితులని. థర్డ్ పర్సన్ అయితే అనలేడు, నీ గురించి తెలిసిన వాడే అంటాడు. కాబట్టి ఏంటంటే నీ స్నేహితులు నిజంగా నువ్వు ఏదో తెలుసుకున్న రోజు నిజంగా మనం నిజంగా శివభక్తులం అయినట్టే కదమ్మా. అది మీరు అన్న ప్రశ్నలు. గురుగారు, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో, జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో బ్రహ్మం గారు దీని గురించి ఇలా చెప్పినట్టుగానే జరిగింది, ఆయన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటే ఈ ప్రళయాలు, విపత్తులు, ఈ పాపాలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము కొన్ని రకాల ప్రళయాల గురించి, వయనాడు ఆ యొక్క వాటి గురించి కానివ్వండి, జల ప్రళయాల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం. గతంలో వచ్చిన వైరస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అన్నీ కూడా అలా జరిగిపోయాయి, ఇలా రాబోతుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ వచ్చేసాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఒకప్పటి క్రిందటిసారి వచ్చినప్పుడు అందరినీ అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాదు, ఒకవేళ వచ్చినా కూడా మనకు జలుబు, దగ్గు ఇవి ఎలాగో అలా వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభావం ఏమీ ఉండదు అని అన్నాము. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి రావటము, ఒకరిద్దరు మరణించటము లాంటి వార్తలు వింటున్నాం. ఏంటి ఈ కరోనా వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉండబోతోంది, కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా రాసుందా, దాని గురించి తెలియజేయండి. ముమ్మాటికి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి, కాలజ్ఞానం 1610వ శతాబ్దంలో ఆయన గారు పుట్టి 1630లో 20లో రాసి పెట్టాడు. మీరన్నట్టుగా 100 సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా. దీన్ని ఏమంటారంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు. అందులో ప్లేగు వ్యాధి, క్షయవ్యాధి, కలరా కొన్ని చెప్పారు. అలాగా 100 సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర. నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఈ కరోనా 100 సంవత్సరాల కరోనా అనేది అసలు 100 సంవత్సరాలది ఇతిహాసాలది కాదు. ఇది మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు, అంటే గాలి కానీ ఇంకేదైనా కలుషితమైనది, సూక్ష్మమైనది. 100 సంవత్సరాలలో వచ్చేది ఏమవుతుందంటే అమ్మా, మొదట 100 సంవత్సరాలకు ముందు వచ్చింది, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాట్లాడినప్పుడు ఒకటి నీటి ద్వారా వచ్చింది, ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో. ఇప్పుడు కూడా శ్వాసదే. ధన్వంతరి అంటే మీకు తెలుసు అనుకుంటాను బహుశా. భరత మునివర్యులు దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించేవారు. వాళ్ళు మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి, వేరే దేశాల్లో ఎందుకు ఉండవు? అంటే మనది
వేదభూమి, ధర్మభూమి. తర్వాత మనది ఏంటంటమ్మా ఋషి పరంపర ఉన్న భూమి ఇది. దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఇక్కడ ఆయుర్వేద వనమూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా. కంటి చూపుకు సంబంధించిందే కానీ, మూత్రపిండాలకు సంబంధించిందే కానీ, గుండెకు సంబంధించిందే కానీ, పిల్లలకు సంబంధించింది, కామానికి సంబంధించిందే కావచ్చు. ఇలా రుజువు చేయబడ్డ పురాణాలు మనకి. కణితి అంటే ఏంటంటమ్మా ఈ మైండ్లో బ్రెయిన్కి సంబంధించింది. అది చిన్న కణతి అంటారు. కణతి అంటే చిన్నగా ఇక్కడ లోపల ఒక బబుల్ లాగా వచ్చింది అంటారు కదా. ఒకప్పుడు మన దగ్గర సుశ్రుతుడు అనే మహా జ్ఞాని ఎలాంటి మత్తు లేకుండా ఆ కణితిని తీసిన ఘన చరిత్ర కలిగిన మహాభారతదేశం మనది. కంటి చూపు భాస్కరుడు ఈ లోపట కన్ను పొరని ఇట్లా పెట్టి తీస్తారు ఇప్పుడు ఎన్నో మైక్రో లెవెల్లో కదా. ఆయన కంటి చూపుకి లోపట నరాలకు సంబంధించిన ప్రమాదం ఏర్పడిందని దానికి శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన భాస్కరుడు. ఇలా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలా ఉన్న ఈ భూమిలో అమ్మ వనమూలికలు ఎందుకు కొలువై ఉన్నాయనంటే ఈ వనమూలికల ద్వారా ఏ వ్యాధి వచ్చినా కూడా నియంత్రించవచ్చు అని ధన్వంతరి యొక్క పురాణ వివరణలు మన దగ్గర సాగర మదనమయ్యేటప్పుడే రుజువు చేయబడ్డది. ఎందుకు అంత పవర్ఫుల్ మన దగ్గర ధన్వంతరి అని అంటమ్మా, కలశం ఏదైతే వచ్చిందో అది వచ్చే ముందు గోమాత 5 రకాలుగా విభజించబడి వచ్చి ఐరావతం, తర్వాత అశ్వం అంటే తెల్లని గుర్రం, ఇవన్నీ బయటికి రావడం చేత గోత్రనామాలకి మార్గం ఒకటి, ఆయుర్వేదానికి మార్గం ఒకటి, మానవ శ్రేయస్సుకు మార్గం ఒకటి. ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత ఋషి పరంపరలో ఒక వ్యాధికి ఒక కారణం శ్వాస కానీ ఇంకేదైనా కానీ అని చెప్పేసి చెప్పగలిగిన మహాపురాణమే ధన్వంతరి పురాణం. ఇప్పుడు ధన్వంతరి పురాణం అంటే ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి? తక్కువ శాతం. తులసి చెట్టుని ఎందుకు పూజిస్తాం? బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, తులసి చెట్టుని ఇంట్లో ఆయుర్వేద వనమూలికలాగా పూజిస్తారు. ఒకప్పుడు తులసి చెట్టు ఇంత హైట్ అయ్యేది, ఇంత బారేడుగా ఇంత వెడల్పు అయ్యేది. ఇప్పటికి ఊర్లలో అవుతుంది అలాగా. మన దగ్గర ఇంత అవడమే చాలా కష్టం. కొత్తిమీర కట్ట అంత ఉంటుంది అంతే. దానికి ఉండే 4 ఆకులు, దానికి ఒకటే పూజలు మనం చేస్తాం. అంటే పుణ్యం కొద్దీ చెట్లు పెరుగుతాయి అనేది రుజువు. ఒకప్పుడు భూమిలో పెడితే అది అలా పెరిగేది. ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్స్ కదమ్మా, ఆ గోడల మీద పెట్టడం చేత దాని యొక్క వయస్సు అలా ఉండిపోయింది. తులసి చెట్టు ఎందుకు పూజించాలంటమ్మా, ఏదైతే సంజీవని పర్వతం మీద పరమాత్ముడిపై తీసుకొస్తాడో ఆ ఆకుని కాపాడిన మహావృక్షాలు తులసి చెట్లు. ఆ సంజీవని ఏమో ఒక దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న వేల చెట్లు ఇవే తులసి. ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట. అంటే ఇది ఒక ప్రొటెక్టర్. వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా. ఈయన గారు చేసింది, తండ్రి ఏం చేశారు హనుమంతుడు, తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి, సంజీవని అలా ఉంది. అంటే సంజీవనినే కాపాడిన ఈ చెట్లు మానవుని కాపాడవా అని రాముడికి చెప్తే, రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్పచెప్తారు కదమ్మా. రాజ్యం చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట, తులసి చెట్టు. అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి. ఆయన గారే ఇచ్చాడు, ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అని. ఎందుకంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవని పెట్టలేము కదమ్మా, అదొక పర్వత శ్రేణి. అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే తులసి చెట్టుని ఏ విధంగా వాడే వాళ్ళు అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము. తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం, అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు, ఎర్ర బెల్లం వేస్తారు. మన దగ్గర ఎర్ర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా ఏమంటారు చక్కెరతో చేసిందే ఫిల్టరైజేషన్ వస్తుంది, ఎల్లో ఉంటుంది. దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది. లైక్ కాఫీ కానీ టీ కానీ అంటారు కదా. దానికి సన్న వస్తాయి కదమ్మా, ఇలా తీస్తే ఆవాల లాగా వస్తాయి. తులసి చెట్టుకి సబ్జా కాదు, తులసి చెట్టుకి చిన్నగా గింజలు అవుతాయి ఆకులు, అవన్నీ తీసేసి ఉడకబెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాంగా, అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాస్తుంది. అలా మనకు తెలుసా? తెలియదు. అది వృధా అవుతుంది, మన వాళ్ళు తాగరు, అది వేరే విషయం. అంటే ఒక చిన్న దాంట్లోనే అన్ని ఉన్నాయనంటే ఇంకా 27 నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర. 27 నేను చెప్తుంది. దాచిన చెక్క కానీ, లవంగా, ఇలాచి, ఈ అష్టసుగంధాలు అన్నింటిలో ఆయుర్వేదిక్లో వాడతారు కదా. ఇవన్నీ పక్కన పెడతాయమ్మా. ఇప్పుడు మనిషి శరీరంలో కరోనా విషయం మాట్లాడతాం. కరోనా అనంటే ఒక వ్యాధి ఏడికి వచ్చిందంటే అమ్మా, ఊపిరి ద్వారా
ఊపిరి యొక్క ఈ పరిస్థితి ఊపిరితిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ కదా. అవును. లంగ్స్ ఎవరికైతే మద్యం తాగి ఎవరికైతే పుట్టుకతోని కొంచెం వీక్నెస్ ఉంటాయో అలాంటి వాళ్ళ పైనే ప్రాణభయంతో అటాక్ జరిగింది. అంటే ప్రాణభయం ఉన్నది, లంగ్స్ అని ఎఫెక్ట్ అయ్యి లోపల పాడవుతున్నాయి. ఈ సిగరెట్ తాగుతారు కదా తల్లి, వాళ్ళందరికీ లంగ్స్లో ఆ మైక్రో లెవెల్లో ఉన్న హోల్స్ అని క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ కావు. అంటే వెరీ లెస్ లెవెల్లో ఓపెన్ అవ్వడం చేత ఊపిరి పీల్చుడు రావుడు కష్టం అయిపోయి అలా కొంతమంది కాలం చేశారు కదా. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్పొచ్చు, ఎవరైతే శంకు ఊదుతారో, ఇలా శంకు ఊదుతాం కదా, నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది, అయితే ఆ శంకు ఇట్లా ఊదుతాం కదమ్మా పట్టుకొని, ఆ శంకు ఎవరైతే అనర్గళంగా ఒక 30 seconds 40 seconds ఊదుతారమ్మా వాళ్ళ లంగ్స్ చాలా ఓపెన్ అవుతాయి. ఇలాంటిది ఇప్పుడు మనం చేయగలమా? శంకు అంత గట్టిగా ఊపిరి ఎప్పుడైనా ఊదవచ్చును. కొంతమంది ఏం చెప్తారంటే శంకు ఇంట్లో ఊదకూడదు అంటారు. ఎందుకు శంకు ఊదొద్దంటే ఆ శంకు ఊదితే ఆ ఇంట్లో ప్రాణం పోతుంది అనేది ఒక నానుడి ఉంది. ఆ నానుడి ఏంటంటే అమ్మ, శంకు ఎవరిది అంటే శివుడిది. అది శివుడు వస్తే ప్రాణం తీసుకొని పోతాడు అనేది పెద్దలు చెప్పిన మూట. అపోహన అది అంటే వాస్తవం కాదు. ఇప్పుడు శంకు నేను ఊతానుగా, మరి నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఊతాను. ఇంకా నా మిత్రుడు ఉన్నాడు 6 నిమిషాలు ఊదుతాడు, సత్యనారాయణ అని 6 minutes ఊతాడు ఒకటేసారి. ఆయన ఊదితే ఆ సౌండ్ వినడానికి ఆయన చాలా మంది పిలుస్తారు. అలా ఊదిన వాళ్ళ ఎట్లా ఉంటుంది, మళ్ళీ కొంచెం ఓల్డ్ 55-50 ఉంటాడు కానీ అలా కనిపించాడు. అంటే ఇదంతా ప్యూరిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఊదేది ఒక తరుణం పద్ధతి. మీరు మంచి మాట అన్నారు, శంకు ఊదితే ప్రాణం పోతుంది కదా. మరి పార్కులో పోయి ఆహాహా అని పిచ్చోళ్ళ నవ్వుతే మన ప్రాణం బాగుంటుందా? నిజం చెప్పండి, నేను మొన్న చూసి ఆ పార్కులో మాట్లాడాడు, అలా ఊదితే అలా ప్రాణం వస్తుందా? ఇలా పైకి వెళ్ళేసి కిందకి ఆహాహా అని గట్టిగా నవ్వుతున్నారు, ప్రాణం వస్తుందా? లాఫ్ జీవితంలో లాఫ్ లేకపోతే థెరపీలో లాఫ్ వస్తుందా? మీరు ఆలోచించండి. అలాంటిది వస్తుందా? నేను అనేది ఊపిరితిత్తుల మీద, మీరు అంటున్నదేమో ఎక్కడ పోయారు చూడండి మీరు. అలాంటి కాదు, మన శాస్త్రంలో గొప్పతనం చెప్తున్నా. తులసి అనేది ఇట్లా శంకు అనేది ప్రత్యేకతలు చెప్తున్నా అమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా నాగలి దున్నేవాళ్ళుగా, శరీరం కండలా ఉండి శరీరం అలసిపోయేదిగా. మరి ఇప్పుడు ట్రాక్టర్ మీద పోతూ కూడా మనుషులు అలసిపోతున్నారు కదా. అంటే శరీరానికి పని తక్కువ అయిపోయింది. ఇక్కడ పని అంతా లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు అన్నట్టుగా లాఫింగ్ థెరపీ వాళ్ళని మీరు తక్కువ అంచనా ఇస్తలేను. అలా ఉంటే ప్రాణం వస్తుంది అన్నప్పుడు ఈ శంకు ఊదితే ఊపిరితిత్తులు పెద్దగా అయ్యి ఆ లబ్డబ్, ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లక్చుయేషన్స్, న్యూరలాజికల్ సిస్టమ్, బ్లడ్ ప్రెషర్ అంతా నార్మల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఎందుకు రుజువు లేదు తల్లి, వాస్తవం అది ఇది. కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు ఏంటంటే అది ఇప్పుడు అవసరం అంటున్న ఊదడము శంకు, అది ఊదడం ద్వారా లంగ్స్ చాలా ప్యూరిఫై అవుతాయి, అది రుజువు చేయబడ్డది. ఇప్పుడు నేను శంకు ఊదమని ఎవరికేం చెప్పట్లేదు. ఇప్పుడు ఖజూరాలు తింటారుగా మనలో అందరూ, ఇప్పుడు శంఖం కొనుక్కొని శివరుద్ర సాధు దగ్గరకు వచ్చి ఎలా ఊదాలో చెప్తే నేను కూడా తల పైకి పెట్టి కిందకి వంగి ఊదాలి అని చెప్తాను. శంకు ఊదడం అనేది మా గురువు గారు చెప్పిన సీక్రెట్. అది ఎవరైతే గొంతు కంఠం గట్టిగా బలంగా గాంభీర్యంగా వస్తుందమ్మా వాళ్ళందరి యొక్క వెనక రహస్యాలు గురువులల్లా వాళ్ళది ఒకటి మంత్రం అనర్గళంగా చదివిన వాళ్ళ శంఖంలో మంత్రం చెప్పాలా లేకపోతే నార్మల్ గా బెలూన్ ఊదినట్టుగా మనం అట్లా కాకుండా దాన్ని ఊపడం కూడా ఈ పెదవుల మూమెంట్ వేరేలా ఉంటది. గాలి ఊపితే శంకు మోగదు, దాన్ని ఏంటంటే అదొక సౌండ్ చేయాలి. ఊ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అన్ని శంకులలో రాదు, ఒక్కొక్క శంకు సౌండ్ ఒక్కొక్కటి ఉంటుంది. ఒక శంకు ఇలా ఉండి ఇలా వంగి ఉంటదమ్మా, దాంట్లో నుంచి ఊదితే సముద్ర గర్భంలో నుంచి అలలు పైకి వస్తే శబ్దం వస్తుంది కదా, అలా వస్తుంది. చిన్న శంకులు ఉంటాయి, అది మామూలుగా పూజ గదిలో వాడుకునేలా వస్తాయి. ఇప్పుడు ఆ శంఖంలో వాటర్ వేసి తీర్థంలో తీసుకోవాలి, అదంటే అభిషేకం చేసేటప్పుడు పవిత్రమైన పవిత్రం కోసం అని, శివుడికి కూడా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేసి పెడతారు. అంటే అది పవిత్రత కోసం. ఎందుకు పవిత్రత కోసం అంటే పరమాత్ముడు అందులో నుంచే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి మనము కూడా పరమాత్ముడి యొక్క విషయ వివరణలను పవిత్రత కోసం ఇలా చూపిస్తారు కదా. శంకు నుంచి తండ్రి ఫొటోస్ రుజువు చేయబడింది, వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు ప్రేక్షకులు, కానీ సలహా చెప్తున్నా. కరోనా నాకు తెలుసమ్మా ఇప్పట్లో వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తానంటే, మొదట రావుడు ప్రపంచం మొత్తం భయపడిపోయింది. అవును, అందుకని సగం ప్రాణాలు పోయాయి భయంతో. ఇప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉన్నాం, డోసులో యాంటీ డోసులో తీసుకున్నారు, తర్వాత కొన్ని వ్యసనాలు తగ్గించారు. కరోనా గొప్ప పని ఒకటి చేసింది ఏంటంటే అమ్మా 6 సంవత్సరాల జనరేషన్ ని ఎన్నికి తీసుకుపోయింది. దట్ ఐ విలీవ్. ఎందుకంటే 6 సంవత్సరాలు ఎన్నికి జరిగిపోయాం మనం ప్రాణభయంతో. మీరు ఒకసారి గమనించండి, గుడిలలో ఇంత రద్దీ లేదు. అవును,
ఈ గత 3-4 సోషల్ సంవత్సరాల నుంచి డిస్టెన్స్ పెరిగింది. ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగిన విషయాలు కరోనా ప్రాణభయం పెంచితే అమ్మా మనిషికి మనిషి మధ్యలో వ్యత్యాసం కూడా తీసుకొచ్చింది. డిస్టెన్స్ వచ్చింది, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ సెక్యూరిటీ చాలా వచ్చింది, చేంజ్ చేశారు. చాలా చేంజెస్ వచ్చాయి, కొంచెం కొంచెం ధర్మం వచ్చింది. అవును. కానీ మన వేద భూమిలో కరోనా ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. మొత్తం మనం వచ్చేసి మాస్టర్ డిగ్రీలో ఉన్న మన శాస్త్రంలో ఒక వైరస్ వచ్చి ఏం చేయలేదమ్మా. ఇప్పుడు పసుపు ఇక్కడ పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళే చేయట్లేరు మన వాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ వనమూలికలు వాడతలేము మనం, కొంచెం ఫేర్గా ఉండేటివి వాడుతున్నాం ఈ సోప్స్ లాంటివి. కానీ ఒకప్పుడు ఈ ఏమంటారమ్మా ఈ నులుగు పిండి అంటారు, అందులో చూడండి ఈ ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు, అలాంటివి తెచ్చి కళ్ళమంద వేసి అందులో కొంచెం తేనె వేసి తర్వాత సున్నిపిండి వేసి మూడింటిని వేసి దంచేవాళ్ళు. బాగా దంచి వెరీ వెరీ మైక్రో లెవెల్లో దంచి అది కూడా రుబ్బేది ఉండేది ఇలాగా. అది పెట్టిన తర్వాత చేసే ఆ స్నానంతోనమ్మా స్కిన్ చాలా బాగా అయ్యేది. ఇప్పుడు మనం అలా చేయట్లేదు, అవన్నీ కలుపున్న సబ్బు తెచ్చుకుంటున్నాం, మరి అది ఉన్నదో లేదు. ఏడు నుంచి వస్తున్నాయి తెలుసా అవన్నీ అమ్మా? ఇక్కడ నుంచి వనమూలికలన్నీ కొనుక్కపోయి ఫారెన్ నుంచి సబ్బులు రెడీ చేసి పంపితే మనం ఆ సబ్బులు రుద్దుకుంటున్నాం, మనం న్యాచురల్గా రుద్దుకోవట్లేదు. ఇదే నిజం కదా. అలోవేరా అంటే మీకు తెలిసిందేగా, కళ్ళమంద కదా. అలోవేరా సబ్బులు వాడుతున్నారు కానీ డైరెక్ట్ అలోవేరాని వాడరు. ఆమ్లా షికాకాయ అంటే తెలిసింది కదా, కుంకుడుకాయలు ఇవన్నీ. కుంకుడుకాయ డైరెక్ట్ వాడరు కానీ కుంకుడుకాయ కలుపున్న షాంపూలు వాడుతున్నాం. డైరెక్ట్గా లేని కుంకుడుకాయ షాంపూలు ఉందంటే నమ్ముతావా? కానీ మనం అదే నమ్మాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అట్లా మారింది. ఇప్పుడు కుంకుడుకాయలు వాడే ఓపిక లేదమ్మా. ఈ హెయిర్ డయర్స్ పెడుతున్నాంగా, ఒకప్పుడు హెయిర్ డయర్ లేకపోయిండే ఏం పెట్టేవాళ్ళమ్మా, దాంట్లో నిప్పులు పెట్టి సాంబ్రాణి పెట్టి ఆడవాళ్ళు ఇలా నెత్తికి అలా పెట్టేస్తే ఏమైందంటే రెండు అయ్యేటిది. పీల్చుకున్న ప్యూరిఫైలో ఈ లంగ్స్ అంతా ఈ శరీరం అంతా వేడి గాలి పీలిస్తే లోపల ఫిల్టరేషన్, చల్లనీళ్ళ స్నానము ఈ శరీరం కదా. తర్వాత ఈ హెయిర్ నుంచి ఈ బ్రెయిన్ నుంచి ఉన్న వాటర్ అంతా ఆ వేడికి ఆ పొగతోని ఈ కేశాలకు ఒక రకమైన ఆ సుగంధంతో పాటు పీల్చుకోవడం వల్ల అష్టసుగంధాలు శరీరంలోకి పోయే వనమూలిక. ఈ వనమూలికని మనం తయారు చేసామా, మనం పాటించే వాళ్ళమా? కానీ తరతరాలుగా మన శాస్త్రంలో ఉంది, మరి ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇలా చేసుకుంటాం, ఇట్లా హెయిర్ డై ఇలా చేసే లోపల ఇన్ని ఉంటాయి ఎంటికలు, అవి తీసుకెళ్తే వాడు వస్తాడు పొద్దున్న మైక్ పట్టుకొని వస్తురుగా. ఈ రోజు పొద్దున్నే తిట్టిన వాళ్ళని ఒక్కటే పెడతారు మైకు, ఏముంటాయి నా జుట్టు చూసి ఏమన్నా మొత్తుకుంటారా వాళ్ళు? ఎందుకలా అంటారమ్మా? వచ్చి చిక్కెంటికలు అంటే ఆడవాళ్ళు మరి భయానకంగా సంచులు తీసుకుపోతారు ఇవ్వడానికి. ఆవిడ ఏదో అయితే ఒకటి ఇస్తుంది, చిన్నది ఇస్తుంది, అది తీసుకొని పోతుంది. అంటే ఏది వృధా చేయకూడదని ఆడవాళ్ళ సంకల్పం. ఆడవాళ్ళ సంఖ్య అట్లా అంటే మరి వాళ్ళు మాటలు కూడా వృధా చేయకూడదు, మాటలు వృధా చేయకూడదు. అలా వాడతారా? టామ్ టామ్ చేస్తారు కదా చెప్తే, ఈడికెళ్ళి పోదు కానీ అమెరికా వేయలోపు అమెరికాలో అందరూ తెలిసిపోతుంది అది. ఆ చిక్కెటికలో నిజం వాళ్ళు ఏమనుకుంటారు వామ్మో అని. అలా ఉన్నాయి, అవన్నీ మనం చేసుకున్న గణతంత్రాలే, స్వతంత్రాలు కాదు గణతంత్రాలు అంటున్నాము. స్వతంత్రం చాలా గొప్పది. ఆయుర్వేద వనమూలికలు తిని హోమాగ్నిలో పాల్గొని దైవాదినంలో దీపాలు పెట్టి ఒక గుడిలో భోజనం చేసి పడుకుంటే అమ్మ ఎంతటి సుఖం. వేప చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆరోగ్యం. వేప చెట్టే లేకపోయా ఈ రోజుల్లో లేదు. ఆ మధ్య కాలంలో వేప చెట్లకు కూడా జబ్బు వచ్చింది అన్నారు, అదేదో ఆరిపోతుంది అన్నారు, పండుగ అయిపోయినాయి ఆకులు, పండుగ అయ్యి అక్కడక్కడ ఎండిపోతున్నాయి అన్నారు. ఆ వ్యాధి పోయింది, ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంది. నాకుండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటమ్మా, వేప చెట్లు భాగ్యనగరం అంతా పాకేయాలమ్మా. ఒక ప్లాటింగ్, ఒక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పేసేయాలి, ఒక 20 వేప చెట్లు ఉండేటట్టుగా ప్లేస్ వదిలిపెట్టండి అని. ఎంత అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, ఒక రావి చెట్టుకి ఎంత అట్మాస్ఫియర్. అవి భారీడు పెరుగుతాయి కానీ అమ్మ తరతరాలు నిలబడతాయి కదా తల్లి. అందుకనే వనభోజనాల పేరిట మనము కార్తీక వనభోజనాల చెట్లకు పోతాం, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని. కరోనాని రానియకూడదు ఇక మనం. ఇప్పుడు మీరు అన్నారు వేదభూమి కాబట్టి మన దగ్గర వచ్చే అవకాశమే లేదు, వచ్చిన ప్రమాదకరం ఏం కాదని. కానీ సేమ్ టైం మనం ఇది కలియుగం కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి పంచభూతాలను పాడు చేస్తున్నాం కాబట్టి ఇవి వస్తున్నాయి అని చెప్పి, మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఎలాంటి ప్రళయాలు ఏమైనా వచ్చాయి? ప్రళయాలు చాలా ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి. ఈసారి ముమ్మాటికి భూకంపాలు చాలా ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతాల్లో? ఢిల్లీ మునుగబోతుంది ఒకటి, తర్వాత కేరళ మునుగబోతుంది ఒకటి, గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం ఇంకా రాలేదు, ఈ వర్షాకాలంకు ముందే ఇవి శాంపుల్స్ వదిలాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వదులుతాడో మహానీయుడు ముఖండి. ఆయన గారు చేస్తుంది ఏంది అనేది ఎలా చూస్తుంటమ్మా, పాపం కూడా ఆ రీతిలో పండిపోయింది. ఇందాకమ్మా మీతో వచ్చిన నేను కార్లో చూసిన వీడియో ఏంటంటే 4 or 5 years అమ్మాయిని వాడు రేప్ చేశాడు, చిన్న అమ్మాయిని, 4 years అమ్మాయిని. అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి, ఏమున్నదని అక్కడ మరి మనిషి ఆ విధంగా పైశాచికత్వం పోయాడు. ఊరు వచ్చేసిందమ్మా వాడిని కొట్టడానికి.
నేనేమంటా తెలుసా అమ్మ, ఆ రేపు జరగడానికి ముందు మనం ఎందుకు నిద్రలో ఉన్నాం? మనం ఒక మద్యం చేసి వచ్చిన వ్యక్తిని ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు విచ్చలవిడిగా మాట్లాడితే ఎందుకు గమనిస్తలేం మనం? ఒకడు వచ్చి ఆ రోడ్డున నిలబడి ఆ చౌరస్తాన నిలబడి ఇలా తాగేస్తుంటే వాడిని ఎందుకు అడుగుతలేం మనం? ఎందుకు ప్రికాషనరీగా మనం పోతలేమంటే నీ ఇల్లు నీ సంసారం నీకే. అంటే అడగకపోతే అది ఎవరిదో సమస్య, అడిగితే అది మన సమస్య. అలాగా ఒకడు అడుగుతాయితుంది, అలాగా ఇద్దరు అడుగుతాయితుంది, అలాగా నీవు నీతో పాటు ఊరంతా పాటు చట్టంతో పాటు అందరు కలిస్తే మరి భయం పుట్టాలనా వద్దా? ఇది రాజ్యవ్యూహం చాలా ముఖ్యం తల్లి. మీరు అన్నది మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు ఒక ఇల్లాలు కాబట్టి నేను అడిగితే సడన్గా గురువు గారు ఇక నా మీదకి వచ్చేస్తుంది, వాడు ఉల్టా మాట్లాడతాడు, ఆ తాగే సీసేదో నా నెత్తి మీద కొడతాడు లేదా ఇంట్లోకి విసిరేస్తాడు, అప్పుడు నాకు పంచాయతీ. ఇది వాస్తవమే. ఒక్కోడు ఇద్దరితోనే అవుతుంది, 100 మందితోనే అవుతుందమ్మా. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు, అంత ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓకే. ఏదైనా ఇప్పుడు అట్లా మనం ఎదిరించాలని ఎవరైనా ఏమనంటే నీకేం అవసరము, నీ పని ఏందో నువ్వు చూసుకో, తెచ్చి నీ మెడకేసుకున్నావు, ఇలాంటివి కొత్త సమస్యలు ఎందుకు, పోలీసు వాళ్ళు చూసుకుంటారులే, 100కు డైల్ చేయండి అంటారు. 100 డైల్ చేసిన దాంట్లో అమ్మ నాకు తెలిసి 25% కాపాడబడుతున్నాం, 75% తగలబడినాక వస్తున్నారు. అంటే గొడవలు అయినాకనే వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఆలస్యం అమృతం, ఆలస్యం అని కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారంటే ప్రమాదం జరిగినాక మన వాళ్ళు ఫోన్లు పోతున్నాయి. ఇప్పుడు జరగక ముందు ఫోన్ చేస్తే వాళ్ళు కదలరు, ఎందుకంటే ఏం జరగలేదు కదా అని. మొన్న నా విషయమే చెప్తాను. చిన్న సందర్భం ఏర్పడింది. నైట్ 12:15 అవుతుంది. కొంచెం విషయం జరగగానే నేనేం చేశాను అంటే, మన విషయం అని కాదు, పక్క వీధిలో వివత్సమైన గొడవ జరుగుతుంది, కొట్టుకునేది పెద్ద పెద్ద కొట్టుకోవడం. ఫోన్ చేశాం. చేసిన తర్వాత ఏం సంగతి ఏంది ఇట్లా అనేసరికి వాళ్ళు 25 మినిట్స్ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత పోయి నించొని ఇట్లా ఉన్న సంగతి అని చూపించారు. 25 మినిట్స్ లోపు గొడవ అంతా అయిపోయింది. అయిపోయిందాక వీళ్ళేమంటారు వచ్చే తెలిసి, ఏం పని పడలేదా మీకు, ఏ టైం ఫోన్ చేస్తారు మీరు అని అంటే, మరి వాళ్ళు గొడవ చేసి అట్లా వెళ్ళిపోయారంటే ఆలస్యంగా వచ్చిర్రు అన్న విషయం పక్కన పెట్టేసేసి అనే విషయం చూడండి, ఎందుకు మీరు ఫోన్ చేస్తారు ఊరికే అంట, ఈ మాత్రం దానికే అంటే ఇప్పుడు ఎవరిని ఏమనాలి, నన్ను నేను చూసుకోవాలనా, గొడవ పడ్డలో చూసుకోవాలా? మరి ఇంకో విషయం ఏంటంటే ఈ చాలా భయం ముట్టిస్తుంది చాలా మందికి, దానివల్ల అలర్ట్ అయిపోతారు అందరు. సైలెంట్గా వచ్చి దంచిపోతే అది వేరే ఉండు, కానీ వచ్చేవరకు ఎక్కడో అక్కడ మారిపోతారు అమ్మా, అది వచ్చింది. కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా వస్తున్నారు. కొంచెం తొందరగా వస్తే కొన్ని కాపాడే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మా. 2-3 టైమ్స్ ఎదురైంది అలాగా. వాళ్ళు కూడా ఈ మధ్య చూడండి అలర్ట్గా ఉన్నారు, కానీ అలర్ట్గా ఉన్నారని మనం నిర్ణయించి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నల్లో అమ్మా, మనం దగ్గరికి రప్పిస్తేనే కరోనా. ఒక మాట చెప్పండి, బూస్టింగ్ ఇచ్చినాక ఎందుకు చనిపోయారు మనుషులు? బూస్టింగ్ అంటే తెలుసుగా, మనం డోస్ వచ్చేది అదే ఏంటో యాంటీ డోస్ అని, యాంటీ డోస్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు మనుషులు? వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యాక్సిన్ తర్వాతే చాలా మంది వీక్ అయిపోయినామని చనిపోయారు కదా. నా దగ్గర లైవ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారు ఏం చేశారంటే వద్దు అన్నాడంట, ఇంజక్షన్ వద్దు అని అంటే లేదు తీసుకోవాలి అని అన్నట్టు, వద్దు అని ఆయన మొత్తుకుంటుండంట. అక్కడికి వద్దు అంటే ఆయనకి ఏం చేశారు, పెద్ద మనుషులకి ఏంటంటే నడుముకో లేకపోతే వాళ్ళ ఆలోచన రీత్యా బాగుంటే చేతికో గుచ్చుతారు. నాకు తెలిసి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడుముకి ఇవ్వడమే మంచిది. ఆయన గారికి ఇచ్చారు ఇక్కడ సూది, ఇవ్వగానే కరెక్ట్గా 5-10 మినిట్స్లో గాబర్ అయ్యిందంట. ఇట్లా వెనుక కొరగానే నలుగురు తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టొచ్చారు, గాబర్ అవుతుందంట అని. బయటికి వచ్చేలోపు చనిపోయింది ఆయన. ఏమవుతుంది డోస్ అంటే అమ్మా, తట్టుకునే శక్తి ఉన్నదా లేదా కూడా తెలుసుకోవాలి. డోసులు ఉన్నాయి కానీ కూర్చోడేనా, ఎంతమంది ప్రాణాలు ఈ రోజుల్లో ఉంటాయి. ఈరోజు ఏం తెలుసా అమ్మ అంటే, ఆ అమ్మ మరి ఎక్కడుందో నేను చూడలేను, కానీ ఒక 4 నెలల క్రితం నేను చూసా, తోడు కోల్పోయింది. ఆమె అప్పటికే కొంచెం మెంటల్ పర్సనాలిటీ. అయితే ఆవిడని చూస్తే ఆవిడ పైకి కళ్ళు పెట్టి ఇట్లనే చూస్తుంది అంతే, ఏదో మాట్లాడుకుంటూ. ఆవిడ భర్తతో చూసి భర్తతో మాట్లాడి కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదో చేసేది. ఇండైరెక్ట్గా మనం ఏం చేసాం చూసారా, సెక్యూర్ చేద్దాం అనుకుంటే మనిషి సెక్యూరిటీ కోల్పోయి ఎక్కడికి పోయాడు చూడండి. కరోనాలో అమ్మ సగం మంది భయంతోనే కాలం చేశారు తల్లి. చాలామంది మీరు అన్నట్టుగా రోగం వచ్చిన వాళ్ళు కూడా పోయారు, అది ముమ్మాటికి మేము ఒప్పుకుంటాం, కానీ సగం మంది భయాందోళనలకు గురయ్యారమ్మా. ఎంత భయం వచ్చేసిందంటే, లాక్డౌన్, ఒక బండి బయట లేదు, ఒక షాప్ ఓపెన్ లేదు, ఒక ఏది లేదు, ఎటు చూసినా సైలెంటే. ఆ ఇంట్లో తొంగి చూడొద్దు, ఇన్ని బాధలు, ఆఫీసులు బంద్, షట్టర్లు క్లోజ్ అయ్యేసరికి మనిషికి రోగం వచ్చేసరికి ఈ చుట్టుపక్కల వాతావరణం భయం తెచ్చింది ఇక్కడ. నేను దీన్ని ముమ్మాటికి ఒప్పుకుంటామ్మా. ఒంటరితనం అయిపోయి చనిపోయారు చాలామంది, అబ్సల్యూట్గా చెప్తామా.
ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు లేకపోతే ఎవరికి రోడ్డు మీద పోతే ఆ చుట్టుపక్కల బండ్లు, ఆ వెలుగు, ఆ మనిషి సెక్యూరిటీ, ఆ లైట్ కనబడితే ఏమవుతుందంటే ఒక ధైర్యం, నన్ను ఎవరో ఒకరు తీసుకుపోతారని. అది అబ్సల్యూట్ సెక్యూరిటీ కదా. కంప్లీట్ ఇవన్నీ మూసినాక ఏ అంబులెన్స్ రావడానికి కూడా భయానకమైన అంబులెన్స్ వస్తే మనిషి మరి చావే నీకు వచ్చింది. మరి అది భయమా కదా? మనిషి రోగంతో ఉండి 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 ఏ రోజు వస్తాడు, కానీ అలా చనిపోయే చావులు చాలా భయానకమైనవి. మేము చాలా మందిని చూసాం, బాధ అనిపించి. మా స్నేహితుడు చనిపోయాడు, మేము వెళ్ళినప్పుడు చూస్తే నన్ను ముట్టుకొనిస్తలేరు. నేను వస్తే అంత వచ్చేదంత లేదు అంటే వినరు. మనిషి భయంతోనే చనిపోయాడు. కాబట్టి రానియకూడదు కరోనా అని. రాదు కూడా. ఇంటి ముందు ప్రతిరోజు సాంబ్రాణి, మీరు అన్నట్టుగానే మైషాసి గుగ్గిలం ఉంటుంది మన దగ్గర, అగ్గి మంచి నిప్పులు తెచ్చుకొని వెలిగించాలమ్మా. ఇంటి చుట్టూ ఊరుగా వేయాలి. అది ఆటోమేటిక్గా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఉంటుంది. పడుకునే ముందు చేయాలి. మళ్ళీ ఒక్కో రోజు ఏం చేయాలి తెలుసమ్మా, ఆవు పిడికెళ్ళి తెచ్చి మంచి కాల్చాలి. ఒక చిన్న కాల్చేసి ఇంటి చుట్టూ ఊరుగా పెట్టేయాలి. వైరస్ బయటికి వెళ్ళిపోవాలి. వైరస్ వెళ్ళిపోవాలి బయటికి. అలా పోనీసలేం మనం. నెగిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ అవుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా తల్లి, ఏసీలు వేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, డోర్లు వేసేస్తాం, అంతా లోపల వేసేసి ఇంకా ఓదెళ్ళటో చూస్తాం. ఇక దయ్యం వచ్చేదాకా వెయిటింగ్ చేయడానికి ఇక ఉంటుంది భయం. అసలైన భయాన్ని వదులుతాము. ఇవి ఎందుకు చెయ్యం? ఫిల్టరైజేషన్ గాలి రావాలి, లోపటి నుంచి బయటికి ఫిల్టర్ కావాలి, హాస్యంగా నవ్వుకునేటట్టు వాతావరణం ఉండాలి. ఇలా లేదమ్మా. భయం 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 భయం. ఆ భయంతోనే కదా మనిషి సగం పోతాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మరి కరోనాని రానియకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వచ్చింది చేసింది అనేది కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. పెంచుకోవడం మంచిదమ్మా. గురువు పరకాయ ప్రవేశం అంటుంటారు, అంటే సాధారణంగా ఇది వాడుతుంటారు, పరకాయ ప్రవేశం చేసినట్టుంది అని చెప్పి ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి పరకాయ ప్రవేశం అంటే? అంటే ఒకరి లోపలికి ఇంకొకరు ప్రవేశించడమా? అది సాధ్యమేనా? ఇది ఎక్కడైనా ఉందా? దీని గురించి ఏం చెప్తారు మీరు? పరకాయ అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటమ్మా, కొంచెం శాస్త్రీయతకి విరుద్ధమే ఇది. పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు? అసలు పరకాయ ప్రవేశం అంటే ఏంటి? పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు? అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? పరకాయ ప్రవేశం అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడు అనుకోండమ్మా, ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు. అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు, అంటే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏదో ధ్యానంలో ఉన్నాం, హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి, ఒక గురువు గారు. కేరళకు రావాలి అని అనుకున్నారు. ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో, ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో, ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకోమ్మా. అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారకుడి చేత వచ్చాడు అనుకోండి. ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా, ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా, ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు. ఇది చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే, ఆత్మ ఉంటుంది ఒక శరీరం. ఈ ఆత్మ బంధువు వచ్చేసి పరమశివుడు, అంటే అధిపతి. ఆ ఆత్మ బంధువు కేవలం పుట్టించడం వరకే బాధ్యత. అయితే అమ్మా, ఇంటి ఇలవెలుపులు కులదైవం బలమైన వాళ్ళు, వాళ్ళ అనుమతి లేనిది నువ్వు ఎలా ఒక శరీరంలోకి వెళ్ళగలుగుతావు? వెళ్ళలేవు. ఈ పరకాయ ప్రవేశం ఎవరు చేయగలుగుతారంటమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి మాట్లాడితేమ్మా, ఒక కారణ జన్ములు మాత్రమే చేయగలరు. అది కూడా దైవాధీనంలో జీవిత చక్రాన్ని మొత్తం నిర్ణయించుకోగలిగి, నిర్ణయం కేవలం సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం అంటారుగా కొంతమంది, సొంత లాభానికి కాదు, అలాంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం. అది కూడా గురువు అనుమతి లేనిది రాదు. గురువు ఎవరు అసలు అంటే, ఉదాహరణకి మీరు వచ్చారు ఒక గురువు దగ్గరికి, మీరు గుడి వాతావరణంలో మీరు అడుగు పెట్టారు. మీరు అడుగు పెట్టగానే ఆ గురువు కళ్ళు తెరుస్తాడు. ఒక కారకురాలు ఒక కారణం చేత, అంటే ఆయనకు తెలిసిపోతుంది విషయ వివరణ. అంత జ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్షల్లో ఉన్నారు, ఎందుకు లేరు? లైవ్ మాట్లాడాలంటే జగద్గురు ఆది శంకరాచార్యులు 3 సార్లు చేసినట్టుగా వివరణ మన దగ్గర రుజువు చేయబడింది. అదే మన దగ్గర నేను చెప్పినట్టుగా సౌందర్య లహరి అందులో రాశారు. అష్టాదశ శక్తి పీఠాలని ఆయన అధిరోహించక ముందుకు కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి
ఆ రాజుకు 47 రోజుల వరకు శరీరంలోనే ఉండి ఆయన కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి పెట్టాడు. ఇలా ఉండడం చేత ఒక పరకాయ ప్రవేశం అనే దానిలో ఉపయోగం ఏంటంటే అమ్మా, లోక కళ్యాణం లేకపోతే నీ శరీరాన్ని వదిలే ఆదినం నీకు లేదు. పరకాయ ప్రవేశాన్ని మరి ఎవరు చేయగలరు? ఇప్పుడున్న సమస్యలో, ఇప్పుడున్న సమాజంలో అంటే అమ్మ, నాకు తెలిసి ముమ్మాటికి ఒక 10-15% వ్యక్తులు గురువులు సాధకులు ఉండవచ్చును, కానీ వాళ్ళ సమాజంలో నాకు తెలిసి లేరు ఎక్కడ. వాళ్ళంతా తీవ్రమైన చాలా 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 ప్రశాంతమైన వాతావరణంలో ఉండవచ్చును. ఇప్పుడు కుంభమేళలో చాలామంది అఘోరాలు వచ్చారు, నాగ సాధువులు వచ్చారు, చిన్న చిన్న సాధువులు పురోహితులకు వచ్చారు కదమ్మా. అసలు సిసలైన సాధువులను మాత్రం మన వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు. కొంచెం హరబాటం ఉన్న వాళ్ళని, కొంచెం చూడడానికి వైవిధ్యంగా ఉన్న వాళ్ళని చేశారు, కానీ అసలు సిసలైన వాళ్ళు ఇస్తారా ఇంటర్వ్యూస్? దగ్గర కూడా రానియరు. ఇప్పుడు అసలైన విషయం వాళ్ళ దగ్గరికే రానియట్లేరంటే అది విషయం ఉన్నదని అర్థం అక్కడ. ఇప్పుడు అంత విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారమ్మా? నిజంగా సమస్య ఉండి నిజంగా ఒక కారణ జన్ముడై ఉంటే ఆ కారణ జన్ముడికి మార్గం చూపించే సన్మార్గమే మీరన్న ఈ ధర్మ మార్గం. అలాంటి వ్యక్తులకి వాళ్ళు చూడగానే నాడి పట్టుకొని నీ జీవిత చక్రం మొత్తం చూడగలరు. అలా చూసే గురువులు ఈ రోజుల్లో కరువయ్యారు. ఎందుకు కరువయ్యారంటే పరంపర తగ్గింది. ఇక్కడ 70 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర వేరు, ఇప్పుడు హైదరాబాదే కాదు, ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తం 70 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్ర వేరు. 70 సంవత్సరాల క్రితం ఈ పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు లక్షల్లో ఉండే అని నేను నమ్ముతాను. ఎందుకంటే పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటమ్మా, పరకాయ ప్రవేశం ఎవరు చేస్తారో ఎక్కువ శాతంగా పరకాయ ప్రవేశంతో లాభం ఎవరు పొందుతారు అని అంటే ఈ రోజుల్లో క్షుద్ర బలాన్ని నమ్మేటోళ్ళు ఈ పరకాయ ప్రవేశం ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. తాంత్రికం దాంట్లో ఏం చేస్తారంటే వ్యక్తిని వశపరచుకోవడాలు, వ్యక్తి మనకు సొంతంగా ఏదైనా చేసి ఇవ్వడాలు, వ్యక్తి మనకు లొంగిపోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ ఫలితం లేదు అందులో. ఈ పరకాయ ప్రవేశం అనేదమ్మా దైవాధీనమైన గురు సాధువులు మరియు పరిజ్ఞానాన్ని సంపాదించిన పెద్ద 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 సిద్ధ పురుషులకి మాత్రమే సాధ్యం. పరకాయ ప్రవేశం అంటే ఏం తెలుసా అమ్మ? అంటే మీకు మళ్ళీ మళ్ళీ పరకాయ ప్రవేశం అనేది ఎందుకు చెప్తున్నా అంటే, నీ శరీరం నీ ఆధీనంలో నుంచి వేరే వారి శరీరం ఆధీనంలోకి పోవడం. అంటే ఒక రకంగా ఈ మధ్య కాలంలో దయ్యం పట్టింది ఇలాంటివి చెప్తుంటారు, అది పరకాయ ప్రవేశం? అది పరకాయ ప్రవేశం కాదు, అదేంటంటే మీరు అన్నట్టు అది పైశాచికత్వం. పరకాయ ప్రవేశం ఓపెన్గా చెప్పాలి ఏంటంటమ్మా, మొన్న ఒక సందర్భం విన్నాం మేము. ఒక అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేక 3 నెలలు 4 నుంచి కోమాల్లో ఉంది. కోమాల్లో ఉన్న తర్వాత ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే, ఆవిడ కోమాలో ఉండి కూడా 7-8 సంవత్సరాల క్రితం కోమాల నుంచి బయటకు వచ్చేసారు. 3-4 మంత్స్కి ఏమో. వచ్చిన తర్వాత ఏం గుర్తున్నదమ్మా అని అడుగుతారు కదా సహజంగా. అంటే ఇన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్గా, నీకు బ్లడ్ న్యూరాన్స్ యాక్టివేట్గా ఉన్నాయని అడిగినప్పుడు ఏం గుర్తుకు లేదు అన్నారు. అంటే కోమాలో నుంచి నీవు బయటికి వచ్చే ముందు రోజు ఏమైనా గుర్తుందా అని అన్నప్పుడు, ముందు రోజు ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొచ్చి అంటే లోపల ఇట్లా వేసేసి లేకపోతే ఇట్లా బయటికి లాగేసేసి, మన సినిమాలో చూస్తాం చూడండి, అట్లా నన్ను ఎవరో వచ్చి తగిలినట్టు అనిపించింది అన్న ఆ స్పర్శ ఒకటి గుర్తుంది నాకు అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన సందర్భం. అంటే ఎవరు తగిలిండొచ్చమ్మా? భగవంతుడే తగులుతాడు. ఎందుకంటే నీకు ప్రాణం అవసరం. క్షుద్ర ప్రయోగం చేసేటోడికైతే ప్రాణం తీసేయడమే కావాలి కదా, ప్రాణం పోసేవాడు ప్రాణదాత. కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళందరూ నిజమైన పరిస్థితులలో సాధు సత్పురుషులు, అఘోరాలు, నాగ సాధువులకే సాధ్యమవుతుందే. కానీ ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను పంపుతాము, క్షుద్ర ప్రయోగాలు చేస్తామంటే వాళ్ళ ఈ వీపులు మామూలుగా పగులుతలేవు క్షుద్ర ప్రయోగాలు చేసేటోళ్ళకి. ఎందుకంటే అమ్మా వాళ్ళ ఇంట్లల్లో అసలు స్థుతి ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే అమ్మవారు నిజంగా రాకున్నా కూడా వచ్చింది అని చెప్పిన కొందరు, ఇట్లా మేమే దేవతలం అని చెప్పే వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళ ఇంట్లో చూడండి హఠాత్ మరణాలు, మరణగండాలు, ఎప్పటికీ కూడా ఉత్తీర్ణత డబ్బులు కనబడతాయి కానీ బరకతరకత ఉండదు. ఏదో రోగం వచ్చినట్టు ఏదో భయాందోళన ఉంటారు కదా. దీనికి కారణాలు ఇంత బలంగా ఉంటాయి. అదే దైవం చూడండి, శ్మశాన వాటికలో కూడా ప్రశాంతత. నువ్వు భోజనం తిన్నా అలా ఉంటావు, తిన్నకున్నా అలాగే ఉంటావు. అంటే దైవాధీనంలోనే నీవు ఒక పట్టభద్రుడు అయితే మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం చేయగలరు. మీరు అవన్నీ పరకాయ ప్రవేశంలో కొంచెం డీప్గా వెళ్తే అమ్మా, సెన్సిటివ్ టాక్ ఎవరు చేయొచ్చానంటే దేహం మీద ధ్యాస లేని వాళ్ళు మాత్రమే చేయగలరు. అది
ఒకవేళ పరకాయ ప్రవేశం చేశారనుకోండి ఒక గురువు గారు, ఓకే, తిరిగి వచ్చే సమయానికి ఈ దేహం లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు మంచి ప్రశ్నలకు వచ్చారు కాబట్టి చెప్తాము. పరకాయ ప్రవేశం చేసి తిరిగి దేహం కోల్పోయిన వాడు అరుణాచలేశ్వరుడు. ఇప్పుడున్న అరుణాచలం పేరు ఉన్న గుడి ఆయన పేరే. స్వామివారు కాదు, అరుణాచలేశ్వరుడు అనేది తండ్రి పేరు కాదు, అది భక్తుడి పేరు. అది ఆ భక్తుడు పరకాయ ప్రవేశం చేసి ఆయన బల్లాల గోపురం ఉంటుంది అక్కడ, మీకు గతంలో చెప్పాను. బల్లాల గోపురం ఉంటుంది, అరుణాచలేశ్వరుడి గోపురాలు ఉంటాయి. అయితే మీరు అరుణాచలం వెళ్ళారా ఇంత ముందుకు ఎప్పుడన్నా? వెళ్ళలేదు. ఈసారి మీరు మొబైల్లో ట్రాప్ చేసి చూడండి. అరుణాచలంలో ఒక గోపురం ఉంటుంది, ఆ గోపురం మీద ఇంత పెద్ద రామచిలుక ఉంటుంది, ఇంత రామచిలుక ఉంటుంది. అంటే బొమ్మ ఇట్లా రాయితో చెక్కిన బొమ్మ ఉండి ఎర్రగా ఉండి ఇదంతా గ్రీన్ కలర్గా పెద్దగా తోకతో ఉంటుంది రామచిలుక. ఈ రామచిలుక అరుణాచలేశ్వరుడు. ఈ అరుణాచలేశ్వరుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే, ఈ భల్లాలుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. భల్లాలుడు ఆ దేశ రాజు ఉంటాడు. ఆయన ఏంటంటే కాళికామాతతో డైరెక్ట్గా మాట్లాడగలిగి పట్టభద్రుడు. అయితే అదే ఊరిలో ఈ అరుణాచలేశ్వరుడు మంచి భక్తిపరుడు. ఆయన 16,000 శ్లోకాలు రాశాడు, కీర్తనలు. ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే పరామర్శించిపోయేటోడు అంట పరమాత్ముడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి యొక్క భక్తుడు. ఆయన వరప్రసాదంతో పుడతాడు. ఆయన బల్లాలుడు కాదు, అరుణాచలేశ్వరుడు. బల్లాలుడిది వేరు. బల్లాలుడికి ఈ నోట ఆ నోట ఈ నోట అరుణాచలేశ్వరుడు అనే ఒక భక్తుడు పరమశివుడిని మెప్పించేలా ఉన్నాడంట. ఆయన కీర్తనలు వింటే చాలా మైమర్చిపోతున్నారంట ఊరూరా. అంటే ఈయనకి కోపం వస్తుంది. ఆహా, కాళికామాతతో మాట్లాడుతున్నానే నేను, కాళికామాత అంటే అంత గొప్పది, ఈయన అంత గొప్పవాడా నాకంటే, ఈయన సంగతి ఏదో చూస్తా అని కబురు పంపుతాడు. ఆయన వస్తాడు, ఈయన కూర్చుంటారు సభలో. ఇద్దరు కూర్చొని ఏమంటారంటే, నేను నా అమ్మని పిలుస్తా కాళికామాతని, నువ్వు నీ తండ్రిని పిలవాలి. ఎవరైతే ముందు ప్రత్యేకతారో వాళ్ళు గొప్పోళ్ళు. అంటే అరుణాచలేశ్వరుడు ఏమంటాడు, నేను పిలువను అట్లా అని అంటాడు. ఎందుకు పిలువ అని అడుగుతాడు. అవసరం లేదు నాకు అంటే ఈయన ఏమంటాడు, కళ్ళు మూసుకొని అమ్మని పిలుస్తాడు. పిలిస్తే అమ్మ రాదు కాళికామాత, ఎందుకంటే స్వార్థానికి పిలుస్తుండే కాబట్టి. ప్రేమతో వచ్చినప్పుడల్లా అమ్మ పిలిచినప్పుడు వచ్చింది. స్వార్థానికి పిలుస్తుండే కదా, నువ్వు గొప్ప నేను గొప్ప అనడానికి అమ్మ రాకపోయేసరికి సరే అమ్మ రాలేదు, నేను నువ్వు అన్నట్టుగానే తగ్గాను, ఇప్పుడు నువ్వు తండ్రిని పిలువు, నీకు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటా కదా, తండ్రి నీ పాటలు విని పరామర్శించిపోతాడంట కదా అని చెప్పి పిలువు అని అన్నప్పుడు, నేను పిలువను అని అంటాడు. పిలువను అని అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీకు తండ్రి రాడు, ఎవరు రారు నీతో మాట్లాడడానికి, విచ్చలవిడతాను రెచ్చగొట్టే విధంగా చేసేసి ఈయన గారి యొక్క కండ్లు ఏదైతే కండ్లు ఉంటాయో ఆ కండ్లన్నీ వచ్చేసి ఆ సలాకులతో తీసేయండి, కీర్తనలు చదవడానికి రాకూడదు, అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన అని. రాజు కదా, బల్లాలుడికి కొంచెం ఈ ఎక్కువ శాతం పొగరుండి ఆ 2 కళ్ళల్లో అది పెట్టిస్తాడు. ఆ 2 కళ్ళు పెట్టేటప్పుడు ఏమైతాయంటే అమ్మ, తెలివిగా చూడాల్సిన ప్రశ్న అది. ఆయన కంట్లల్లో అది పెట్టగానే ఇక్కడికి తండ్రి ప్రత్యక్షమవుతాడు, కూర్చుంటాడు వచ్చి. పెట్టగానే ఎవరైతే అది కళ్ళల్లో పెడతాడో, పెట్టడానికి వస్తాడో, పెట్టడానికి రావుడే ఆ రాజు కళ్ళు పోతాయి, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. పెట్టినోడు కళ్ళు పోతాయి. ఈయన అరుణాచలేశ్వరుడు తండ్రిని వేడుకుంటాడు, అలా ఎలా మీరు తీసేస్తారు, రాజు కాబట్టి అహంకారంగా ఆలోచిస్తున్నాడు, తప్పు చేశాడు ఆయన, మీరు ఏదన్నా మార్గం చెప్పండి అంటే, మార్గం నేను చెప్పను, ఈరోజు రాత్రికి కళలో వాడికే కనబడతా నేను అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, తండ్రి వచ్చిండు, ప్రత్యక్షమైండు, నువ్వు ఓడిపోయినావు రాజా, నువ్వు అంతా తప్పు చేసినావు, ఓ కారణ జన్ముడిని కళ్ళు తీసేయడానికి అది చేసావు ఇది చేసావు అని మాట అని అనేసి ఆయన గారు పడుకుంటాడు. ఆ రోజు నైట్ సరే తప్పయిందని పడుకున్నప్పుడు మంత్రులు వస్తారు, వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఈయన కళ్ళు ఎట్లా తెప్పియాలి అని ఆలోచిస్తారమ్మా. మంచి ప్రశ్న. ఇక్కడే మీరన్న అరుణాచలం చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు అరుణాచలేశ్వరుడు, రాజుకి కళ్ళు పోవడం తప్పు కదా అహంకారంగా అని ఆలోచించినప్పుడు ఈ మంత్రులందరూ ఏం చేస్తారంటే, కొండ పైన ఒక పువ్వు ఉంది, ఆ పువ్వుని తీసుకొచ్చి ఈయన కళ్ళకి అద్దుతే రాజుకు కళ్ళు వస్తాయి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. చాలా మంచి ప్రశ్న ఇది. అవునా అని చెప్పేసి ఈ వేద పండితులందరూ ఆయనకు సెలవిస్తారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళి ఆ వీరుడు ఎవరో ఆ కొండెక్కి, అంత పెద్ద కొండెక్కి అక్కడ తెచ్చిన ఆ పుష్పములతో రాజుగారి కళ్ళు అద్దితే ఆయన గారు మనందరికీ సౌష్ఠవంగా ఆరోగ్యంగా కనబడతారు అని అంటే, అది ఎవరు పోవడానికి రాదు, ఎవరు భయపడతారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేను పరకాయ ప్రవేశం చేసే విద్య నాకు నా గురువులు ఇచ్చారు కాబట్టి ఆ కొండనైతే నేను ఎక్కలేను, కానీ ఆ కొండ మీద ఉన్న రామచిలక శరీరంలోకి నేను వెళ్ళగలుగుతా అని ఆ రామచిలక శరీరంలోకి వెళ్తాడు. ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఒక గుహలో పడుకుంటాడు.
పడుకొని నేను బ్రహ్మముహూర్తంలో వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు నమ్మిన వ్యక్తులకి. ఆయన వెళ్ళేసేసి రామచిలక రూపం ఎత్తేసేసి ఆ రూపాన్ని తీసుకొచ్చేసి అక్కడ 2 పుష్పాలు తీసుకొచ్చి రాజుగారి యొక్క గడిలో వదులుతాడు. అక్కడ ఉన్న మంత్రులు ఆయన కంటికి పెడతారు. కంటికి పెట్టేసేస్తే రాజుగారు నిద్రలేస్తారు, కళ్ళు తెరుచుకుంటాడు. బల అరుణాచల బల అది ఇదని ఆనందపడతాడు. ఆనందపడగానే రాజు అని గుర్తుకొస్తుంది, ఇక అహంకారం గుర్తుకొస్తుంది మళ్ళీ. కళ్ళల్లో పెడితే నా కళ్ళు పోయినాయి కదా అని గుర్తుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ఏం జరిగింది విషయం అంటే అరుణాచలేశ్వరుడు ఆ రామచిలకలో ఉన్నాడు. ఆయన గారు ఇప్పుడు పరకాయ ప్రవేశం ద్వారా ఆయన శరీరంలోకి పోతాడు. శరీరం ఆ గుహలో పొందపరచబడింది అని అంటే రాజు ఏం చేస్తాడంటే ఈయన పోయేలోపు ఆ గుహలో ఉన్న దేహాన్ని కాల్చేయండి అంటాడు. ఎందుకంటే ఈయన గారి అహంకారం గెలవాలి కదా, లేదు కదా. ఇది రాసున్న శాసనం, ఇది ఇక అక్కడ రాసి ఉంది కూడా. ఇది ఆయన పోయేలోపు దేహం కాలిపోతాయి. ఈ రామచిలక అక్కడే తిరుగుతుంటుంది కొట్టుకుంటూ. శరీరం కాలిపోతుంది, శరీరం వదలలేదు, ఎక్కడ వదలలేక తిరిగి 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 అలసిపోయి అదే కొండ మీద అక్కడే ఆగుంటుంది ఇలాగా. అలా ఆగి ఉండి అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు మహత్యం చూడండి. ఆయన ఆ రామచిలక మాట్లాడుతుందంట కవిత్వం, ఆ కవిత్వాలు మాట్లాడుతుందంట. అది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న భక్తులు వింటారంట రామచిలక మాట్లాడడం ఏంది అని. అంటే ముందర అరుణాచలేశ్వరుడు సంగీతము అవన్నీ అట్లా ఆయన పారాయణంలో ఉండి ఆ శరీరంలో ఉండి మాట్లాడుతుంటాడు. ఆయన ఆ మాటలు కొందరు భక్తులకు వినబడ్డాయి అనేది కూడా శాసనం. అలా విన్న తర్వాత కొన్ని రోజులైనాక ఏమవుతుందంటే అమ్మ ఆయన కాలం చేసేస్తాడు. చేసిన చిలుక ఇంకా దానికి ఒక వయసు ఒక అర్హత ఉంటుంది కదా. అలా కాలం చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే అమ్మ ఆయన గుర్తుగానే అరుణాచలేశ్వరుడి యొక్క గోపురం కట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడైతే కాలం చేశాడో అక్కడనే ఆయనను పాత పెట్టేసేసి అదే దాని మీద నుంచి గోపురం కట్టి ఆయనకు గుర్తుగా రామచిలక పెట్టారు. ఇప్పుడు మీరు ఆ గోపురం చూడాలి పర్టికులర్ గా పోయి. రామచిలకని పాతి పెట్టి కాలిపోయిన దేహాన్ని తీసుకొస్తారు ఖచ్చితంగా. రామచిలక కాలం చేసింది కదా. వీళ్ళిద్దరిని అక్కడ పూర్తి చేసిన తర్వాత అదే గోపురం చివరన రామచిలక ఉంటది ఇప్పటికీ. ఆ చిలక ఇప్పుడు లైవ్ మొబైల్లో కూడా చూడొచ్చు, అది లైవ్ గా ఉంటుంది. ఆ జాతి రామచిలకలే మాట్లాడతాయి అంటారు ఇప్పటికీ కూడా. ఆ జాతి రామచిలకలే మాట్లాడతాయి. బల్లాల గోపురం మీరు పోయి చూడొచ్చు, బల్లాల గోపురం ఉంటది. అలా పరకాయ ప్రవేశం ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు, కారణ జన్మలు కారణం చేత పరమాత్ముడి ఆజ్ఞతోనే ఒక మంచి కార్యక్రమం కోసం చేసేది రుజువులు చేయబడ్డాయి. మీరే సరే వెళ్ళినప్పుడు చూడండి అరుణాచలేశ్వరుడి యొక్క ఆయన పేరు మీదనే అరుణాచలేశ్వరుడి యొక్క పాట వస్తుంది. ఇప్పుడు ఆ పాట మీ అందరికీ తెలుసు. అరుణాచలేశ్వరుడికి నిత్య సంకీర్తన వస్తుంది, విన్నారా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆయన వాడిన మొట్టమొదటి పాట వాళ్ళ అక్కకి వినిపించాడు అనమాట. ఆ పాటనే ఈరోజు తండ్రి ప్రతిరోజు వింటాడు అక్కడ. అంత గొప్ప చరిత్రలో రుజువు ఎందుకు చేయబడింది అని అంటే అమ్మ ఈ పరకాయ ప్రవేశం అనేది అంత సులువైనది కాదు. ఇప్పుడు చాలా మంది ప్రేతాత్మలను నింపుతున్నారు వేరే వాళ్ళని చంపడానికి, ఇంకా ఆడపిల్లల్ని ఏదో చేయడానికి ఆవేశంగా ఇంకేదో చేస్తున్నారు కదా. చాలా తప్పు మాట విషయాలు. పరకాయ ప్రవేశం అనేది పరమాత్ముడి ఆధీనమమ్మ. చూడండి అది అరుణాచలం అనే దాంట్లో ఇంత గొప్ప విషయం దాగుందని తెలియదు. ఓ రోజు నేను చెప్తాను అరుణాచలం యొక్క 8 గోపురాలకి 8 చరిత్రలు ఉన్నాయి అక్కడ. టోపి అమ్మ అన్న పేరు విన్నారా మీరు? విన్నాం కదా. అదే అక్కడ చూస్తాం కదా. అలాంటి ఒక భిక్షాటకురాలు నిత్యం భిక్షం అడిగి గోపురం కట్టింది. ఆ గోపురం కూడా ఉంది అక్కడ. 8 గోపురాలకు 8 చరిత్రలు. ఒక భిక్షం ఒకప్పుడు ఆవిడే మళ్ళీ పుట్టింది అంటారు ఇప్పుడు అక్కడ. వాస్తవం కాకపోవచ్చు, అలా అంటారు అక్కడ. ఒకప్పుడైతే మరి ఒకప్పుడు భిక్షగత్తి కట్టింది ఒక గోపురం అని రాసింది. అందుకని చాలా మంది ఏమంటారు ఆమెనే తిరిగింది ఏమో. తమిళనాడు వాళ్ళు బాగా అదే ఒక భక్తి అమ్మ. ఏమో ఉన్నది పాపం. ఆవిడ తాగుతుంటేనే అందరు ప్రసాదం తీసుకుంటారు. కొంతమంది హేతువాదులు ఏమంటారు అంటే అంత పిచ్చోళ్ళు ఇల్లు అంటారు. కానీ ఆమె అయితే ఎప్పుడు కూడా స్వార్థంగా కనబడలే, నిస్వార్థంగానే జరుగుతుంటుంది. మరి నిస్వార్థంగా తిరిగేటోళ్ళు భిక్షాటన చేసేటోళ్ళు మా దృష్టిలో కారణ జన్ములే. ముమ్మాటికి భిక్షాటన చేసేటోడు కారణ జన్ముడే. అందరం మనం చేయగలుగుతామా? అందరం చేయగలుగుతారా? సాఫ్ట్వేర్ చేయగలడా? ఒక భిక్షాటన అనేది అహం చావడానికి మాత్రమే పరమశివుడు ఇచ్చే మహా ఆజ్ఞ. శివుడే చేస్తాడమ్మ భిక్షాటన. ఆయన ఎంత అర్థంతో చేస్తాడు. ఇలా కొన్ని ఉంటాయి, ఓ రోజు మళ్ళీ మాట్లాడతాం. మీరు అన్న పరకాయ ప్రవేశం చాలా చిన్నది కాదు. ఈ వీడియో అయిన తర్వాత చాలామంది పరకాయ ప్రవేశం రావాలని ప్రయత్నించకూడదు, అది రాదు, అది అంత సులభంగా రాదు. అది ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో మాట్లాడబడినది, అంతే. అంత సులభంగా రాదు. చెడు పాకినంత మంచి పాకదు తల్లి. ఒక జన్మే నీకు రహస్యంగా పుట్టాలి. ఈ శరీరం మాత్రమే నీది, కానీ ఈ శరీరానికి ముందు ఆత్మ. ఇప్పుడు గుడికి అరుణాచలం విషయంలో వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి. అప్పుడే ఒక్కొక్క వ్యక్తి కట్టిన ఇప్పుడు ఆడ 8 గోపురాలు ఉన్నాయి.
8 గోపురాలలో రాజగోపురం చాలా ముఖ్యమైనది. అంటే తండ్రి కూర్చున్నది. తండ్రి కూర్చున్న అసలైన విగ్రహం ఇంతవరకు ఎవరికి చూపించలేడు భక్తులకి. ఇదే అగ్నిలింగం అంటారు. ఇది గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణువులు తగవదుబడిన ఏకైక ఆలయము భూమండలం మీద అరుణాచలేశ్వర ఆలయం. ఇప్పుడు అరుణాచలేశ్వరాలయం ఒక భక్తుడి పేరు మీద వచ్చింది. ఒక భక్తుడి ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మన భారతదేశంలో ఉన్నది కదా. ఒక్కొక్కటి గురించి తెలుసుకొని పోవడం చేత భక్తిని పెంచుకోపోవాలి. ఒకప్పుడు కారణ జన్మలు చేశారు అంటే ఈరోజు మనం అందరం పుణ్యంగా ఉన్నాం. ఈరోజు నేను పరకాయ ప్రవేశం నేర్చుకుంటా, లేకపోతే వాడి దాంట్లోకి పోతా వీడి దాంట్లోకి పోతా చేసుకుంటా అంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు చాలామంది ఏం ఫోన్ చేస్తున్నారంటే స్వామి మీ దగ్గర శిష్యుల్లాగా చేరుతాము, విద్యా అర్హతలు నేర్పించండి అని అంటున్నారమ్మా. మేము మొట్టమొదట వదిలిన వర్డ్ ఏంటంటే నేనేంటంటే నా దగ్గర మొదట విద్య నేర్చుకోవాలంటే మానవ ధర్మం పాటించాలి, ఆ తర్వాత నేను దైవ ధర్మం నేర్పించగలుగుతాను అని అంటే మానవ ధర్మం చెప్పడానికే నాకు 12 నెలలు పడుతుంది అని చెప్తే 12 నెలల విద్య వచ్చేసేయాలంటున్నారు వీళ్ళు. ఆశ్చర్యకరం ఏం తెలుసా అమ్మ, నువ్వు బాగా గమనించాలి. విద్య నేర్పినీకి 12 నెలల్లో 6 నెలల్లో చెప్పేస్తున్నారు మహానుభావులు. నాలిక ద్వారా నీకు మంత్రం నేర్పించడం ప్రతి గురువుకి వస్తుంది. బాగా గమనించాల్సిన మాట ఇది. ఇప్పుడు బైహార్డ్ చేసే మంత్రాలు ఉంటాయి కొన్ని, వీటి ద్వారా నీకు మంత్రం వచ్చేస్తుంది, విద్య వచ్చేస్తుంది. కానీ అర్హత అవును, యూ హ్యావ్ టు గెట్ ఏ డిగ్రీ. డిగ్రీ పేపర్ అందరికి వస్తుంది, మాస్టర్ డిగ్రీ అందరికి వస్తుంది. అందులో గోల్డ్ మెడల్ నుంచి మళ్ళీ నువ్వు ఫైనెస్ట్ గోల్డ్ మెడల్ అంటే నీవు శాసించే స్థితికి రావడమే సాధన అంటే కూర్చోబెట్టేసి నీళ్ళల్లో నగ్నంగా కూర్చోబెట్టేసేసి మీదికి మంత్రాలు చదివితే వచ్చేస్తాయని అని చాలామంది అపోహలో ఉన్నారు. లేదంటే కొంతమంది జంజం వేసేసుకొని గుడిలో కూర్చొని కొన్ని దైవాధీనమైన మంత్రాలు నేర్చుకుంటూ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అలా రావడం ముమ్మాటిగా వాస్తవం అవుతుంది. గురువులందరికీ నేను అంటే హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటమ్మా, సాధన అనేది చాలా 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 విలువైనది. ఇంకా ఈ మధ్య ఒక ఆయన చూశాను, మాంసాహారం తిన్నా సాధన వస్తుంది, శాకాహారం తిన్నా సాధన వస్తుంది, మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు కదమ్మా. సాధన చాలా చిన్నదే, బాగా గమనించండి, చాలా చిన్నదే. సాధించడం చాలా పెద్దది. వాస్తవం కదా. ఎవ్రీబడి గెట్ సర్టిఫికెట్, బట్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ మెరిట్? వాస్తవం కదా. అందరు పాస్ అయిపోయారు, మరి క్లాస్ ఫస్ట్ వాడు ఏం కావాలి? క్లాస్ ఫస్ట్ అని ఎందుకన్నారు మరి? కాబట్టి ఏంటంటే సాధన గురువు పర్యవేక్షణలో చేస్తే రాదు. బాగా గమనించాలి ఈ ప్రశ్న. గురువు పర్యవేక్షణలో ఉంటే సాధన రాదు. గురువు అంటే ఎవరు తెలుసా అమ్మ? నీకు నేర్పించే వాళ్ళు గురువులు కదా. ఆ గురువు దైవాధీనంలో ఉంటేనే వస్తుంది. వ్యాపారం కోసం సాధన చేస్తే వస్తుందా అమ్మ? రాదు. సాధు సంతులకి శరీరం మీద ఎంతటి దుమ్ము ధూళి ఉంటుందో అంతటి పుణ్యం వస్తుందని అర్థం. మంచిగా టక్కు నీట్గా ఇస్త్రీ తీసేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని మళ్ళీ సాయంత్రం పోగానే జీన్స్ టీషర్ట్ వేసుకుంటున్న మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు అవుతారా సాధు సత్పురుషులు? కాగలరా అమ్మ? కొంతమంది ఉన్నారు ఛానళ్ళలోనే వస్తుంటారు మిత్రులు, మాటలు 100 ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక నియమం మీదే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అంతేకాని నాలుగే ఉంది కదా అని ఏది పడితే అదే అనేసి నేనే పెద్ద అది నువ్వే నేను ఇదని అంటేస్తమ్మా, నీకు మానవ ధర్మమే లేనప్పుడు దైవ ధర్మం ఎలా తెలుస్తుంది? పరధర్మం ఎలా తెలుస్తుంది? దైవ శాసన ధర్మం ఎలా తెలుస్తుంది? అలాంటి వాడికి మీరు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అనేది మాస్టర్ టాపిక్. అది మీరు అడిగింది. ఇక్కడ చూడండి, చాలా చాలా చిన్న టాపిక్లలో మనం మాట్లాడుతున్న తరుణాలు ఎక్కువ చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న పరకాయ ప్రవేశం అనేది 70-80 సంవత్సరాల సాధనలో కూడా సాధించలేని తత్వం అది. దాని గురించి పరితపించాలంటే ఈ జీవితం సరిపోదు. అంతే. అమ్మో, చాలా గొప్ప ప్రశ్న అది. మరో సమయం వచ్చినప్పుడు పరకాయ ప్రవేశంలో మెరుగులు చెప్తా. మెరుగులు కూడా ముఖ్యమైనది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, కామెంట్లు వస్తాయి, పరకాయ ప్రవేశం నేర్చుకోవచ్చా అని అంటారు. అది నేర్చుకోవడానికి రాదు పరకాయ ప్రవేశం. నువ్వు పుట్టే జన్మ రహస్యం చాలా ముఖ్యమైనదమ్మా. 2 పేర్లు చెప్తారుగా పుట్టేటప్పుడు. ఇప్పుడు పిల్లల్లో ఉన్న వాళ్ళ ప్రతి అందరూ తెలుసు. 2 పేర్లు ఎందుకు చెప్తారు చెవులో? ఒకటేమో చెవులో చెప్తారు, ఇంకోటేమో బయటికి అరుస్తారు. లోపటనేమో ఏదో వాళ్ళ ఇష్టమైనది వాళ్ళ కులదైవం పేరు ఎవరిదో పెట్టుకుంటారు, బయటకు వచ్చేసి ఇంకా అరుస్తారు. ఇక బన్నీ ఈయన పేరు, బంటి ఈయన పేరు అని అరుస్తారు. ఇక అసలైన పేరు చెప్పరు. ఈ పరకాయ ప్రవేశం కూడా ఏంటంటమ్మా, కారణ జన్ముడమా కాదా అని నిర్ణయించేది పరమాత్ముడు. ఆయన చేతుల్లో నుంచి వస్తుంది. అలాంటి మహానుభావాలను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు మీరు. పరకాయ ప్రవేశం వస్తుందా, మీరు పెద్ద పెద్ద గురువులు అని కొంతమంది పండిపోయిన గురువులు ఉంటారు, వాళ్ళని ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయకూడదు. వాళ్ళని కళ్ళతో ఇలా చూసి అలా మనసులో పెట్టుకొని జీవితం
ఎంతో తన్మయించే విధంగా మనస్సాక్షిలో నిలుపుకోవాలి వాళ్ళ రూపాలని. అది నిజమైన భక్తి. ఓ షూట్ చేసి సెల్ఫీలు దిగి అది ఇది ఏమొస్తుంది తల్లి, స్టోరేజ్ ఎక్కువ కూడా తప్పితే ఏం రాదు కదా. దైవం చాలా పెద్ద రహస్యం అమ్మా. అదమ్మా మీరు అడిగిన ప్రశ్న. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి